वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृते यध्यायतो विष्णुं त्रेतायां यजतो मखै द्वापरे परिचर्यायां कलौ तद् हरिकीर्तनात्। Anyone can translate it? लगाओ। तेलुगु तेलुगु। ओके ओके, स्पीक इन। बोलो तेलुगु। तेलुगु చెప్తున్నారు। కృతయుగంలో సత్యయుగంలో భగవంతుడు మీద ధ్యానం చేసి భగవత్ సాక్షాత్కారం పొందే విధానం ఉండేది. తర్వాత త్రేతాయుగంలో యజ్ఞ యాగాలు చేసే ద్వారా, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయడంతో భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. కానీ కలియుగంలో కేవలం హరి కీర్తన ద్వారానే మనం భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. श्री गुरु श्रीतपदकमलं श्री गुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओके, तो भक्ति के 64 अंग चैतन्य महाप्रभु ने सनातन गोस्वामी को बताए थे। చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి బోధిస్తున్నారు భక్తి యుక్త సేవలో 64 అంగాలు, और उसमें से 5 मुख्य बताए थे। వాటిలో 5 ముఖ్యమైనవి చెప్పారు. तो आप लोगों में से कोई बता सकते कौन से 5 थे? అవి 5 ఏవి మీరు చెప్పగలరా ఎవరైనా? एक नाथ, एक साधु संग प्रणव, दूसरा नाम कीर्तन, भागवत श्रवण, मथुरावास, श्रीमूर्त श्रद्धा सेवन। तो आज हम ये 5वें अंग के विषय में कुछ चर्चा करेंगे। ఈ రోజు మనం ఈ ఐదవ అంగం గురించి మాట్లాడతాము. శ్రద్ధ శ్రీమూర్తయ సేవన్, శ్రద్ధా సేవన్. तो अभी हमने जो श्लोक बोला उसमें बताया कि ये तो कौन से युग की विधि थी? సో ఇప్పుడు ఈ శ్లోకం ప్రకారం ఈ విగ్రహారాధన అది ఏ యుగం గురించి ఉంది? द्वापर युग। तो कलयुग में कौन सी विधि है? हरे राम। तो फिर हम क्यों पूजन अर्चन क्यों करते हैं? మరి ఎందుకు మనం ఇప్పుడు కలియుగంలో కూడా విగ్రహారాధన చేస్తున్నాము? तो कोई बता सकते हैं कि कलयुग में हरि नाम ही सब कुछ है, तो फिर हम पूजा की विधि क्यों करते हैं? ఇప్పుడు కలియుగంలో ఉన్న విధానం హరినామం ఒక్కటే, మరి ఎందుకు మనం విగ్రహారాధన చేస్తున్నాము? ఎవరైనా చెప్పగలరా ఎందుకు పూజ చేస్తున్నాం? प्रभु जी। भक्तों की सेवा ना, आप हरि नाम के ऊपर निर्भर रह के भक्तों की सेवा नहीं कर सकते, ऐसा कहा ना आपने? अच्छा, मतलब हरि नाम लेना। ओके, ट्रांसलेट। సో ప్రభు చెప్తున్నారు అభ్యాసపూర్వకంగా మనము ఇప్పుడు హరినామం మీద కేవలం హరినామం మీద ఆధారపడుతూ భగవంతుడికి సేవ చేయలేం, అందుకే విగ్రహాలు అనేవి మనకు అవసరం. हरि नाम लेना वही सेवा है।
అంటే ఇక్కడ సేవ ఏంటంటే హరినామం జపించడం, అదే సేవ కదా. गौर निताई की सेवा तो हरिनाम लेने से ही होती है. ఇప్పుడు గౌరనిత యొక్క సేవ హరినామంతోనే అవుతుంది. प्रभु जी यस. సో మన యొక్క దైనందిక జీవితంలో మనం శుభ్రంగా ఉండడానికి, తర్వాత మన రెగ్యులేటెడ్ అంటే नियमित. నియమితంగా క్రమశిక్షణ పరంగా ఉండడానికి అది మనకు సాయం చేస్తుంది. अगर हम प्रबोधिनी पुस्तक पढ़ेंगे तो उसमें भी गुरु महाराज जी समझाते हैं. ప్రబోధిని పుస్తకం, कृष्ण भक्ति प्रबोधिनी. కృష్ణ భక్తి ప్రారంభక జీవిత మార్గదర్శినిలో గురు మహారాజ్ కూడా ఇదే విషయం చెప్తున్నారు, విగ్రహారాధన ఎందుకు చేయాలి. वो प्रारंभिक भक्तों के लिए बताया है, लेकिन उसमें जो सब पॉइंट बताए हैं वो बारंबार सुनने जैसे हैं. ఆ పుస్తకం ప్రారంభకులకు రాయబడింది, కానీ అందులో ఉన్న విషయం మళ్ళీ మళ్ళీ చదవాల్సింది. ऐसी 2 पुस्तक गुरु महाराज की है जो हमको रेगुलर पढ़नी चाहिए. ఇలాంటి 2 పుస్తకాలు ఉన్నాయి గురు మహారాజ్ రాసినవి, మనం మళ్ళీ మళ్ళీ చదవాల్సి ఉంది. एक है कृष्णा भक्ति प्रबोधिनी, दूसरी है ब्रह्मचर्य इन कृष्णा कॉन्शियसनेस. ఒకటి ఇది ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని, ఇంకోటి బ్రహ్మచర్య. और जो वर्णाश्रम का मिशन में सेवा कर रहे हैं उनके लिए ग्लिम्सिप्स ऑफ ट्रेडिशन इंडियन लाइफ भी बहुत उत्साह देने वाली पुस्तक है. తర్వాత ఈ వర్ణాశ్రమాల్లో ఉంటూ ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి భారత సాంప్రదాయక జీవనం, ఆ పుస్తకం కూడా చాలా ముఖ్యమైనది. तो प्रभु जी ने एकदम सही बताया. प्रभुपाद जी यहाँ पर पत्र में भी वही बता रहे हैं. ఇక్కడ ఒక ఉత్తరంలో ప్రభుపాద్ వారు ఇదే చెప్తున్నారు. तो प्रभुपाद जी एक प्रश्न के जवाब में लिख रहे हैं, फॉर स्पिरिचुअल लाइफ चैंटिंग हरे कृष्णा इज सफिशिएंट. ప్రభుపాద్ గారు ఇక్కడ రాస్తున్నారు ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ, ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించాలంటే హరే కృష్ణ మంత్రం జపించడం సరిపోతుంది. బట్ బికాజ్ వీఆర్ హ్యాబిచుయేట్ టు అన్క్లీన్ హ్యాబిట్స్ వీ మస్ట్ హ్యావ్ టెంపుల్ వర్షిప్. కానీ మన యొక్క అలవాట్లు సరిగా లేవు, అందుకే విగ్రహారాధన మనకు అవసరం. Sankirtan will keep everyone's mind clean and surely this quarreling will cease. సంకీర్తన ద్వారా మన మనస్సు సదా శుభ్రంగా ఉంటుంది. ఆ విధంగా మన మధ్యలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించిపోతాయి. तो इस प्रकार से बहुत सारे पत्र हैं जिसमें प्रभुपाद जी ये मेंशन ओवरऑल जो सार निकल के आता है कि हम जो अभी डिटी वर्शिप कर रहे हैं वो मेनली हम क्लीन रहे और रेगुलेटेड रहे उसके लिए ज़्यादा ज़रूरी है. ఈ విధంగా ఎన్నో ఉత్తరాలు ప్రభుపాద వారు రాస్తున్నారు. వీటన్నిటి యొక్క సారం ఇదే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విగ్రహారాధన ఏదైతే చేస్తున్నామో కేవలం ఉద్దేశ్యము మనం కేవలం नहीं है, ముఖ్య ఉద్దేశ్యం ఇదొకటి ఏంటంటే మన యొక్క అలవాట్లు శుభ్రంగా ఉండాలి. తర్వాత మనం ఒక క్రమశిక్షణలో మన జీవితం అనేది జరగాలి. क्यों केवलम नहीं है? కేవలం ఎందుకు కాదు? क्योंकि वो भी भक्ति है. ఎందుకంటే అది కూడా భక్తి. 5 अंगों में से एक मुख्य अंग है. 5 అంగాల్లో అది ఒక अंगम. हाँ, तो इसलिए ऐसा नहीं है कि उसकी जरूर नहीं है. అందుకే దీని అర్థం అది అవసరం లేదని కాదు. लेकिन वो मैं अभी कलयुग में हम भगवान को अच्छे से कुछ भी चीज़ अर्पण करना है तो कर नहीं सकते. ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడికి పవిత్రమైన ఏమైనా వస్తువు అర్పించాలంటే మనం అర్పించలేము. सब कुछ मिश्रण वाला है. అంతా కూడా కలుషితమైనది. तो इसीलिए कलयुग में हरिनाम ज़्यादा महत्वपूर्ण है. అందుకే కలియుగంలో హరినామం అనేది ఇంకా ఎక్కువ ముఖ్యమైనది. तो ये ध्यान रखते हुए कि क्लीनलीनेस और पंचुअलिटी, जीव गोस्वामी पाद समझाते हैं कि भक्त लोग स्वच्छ रहे और रेगुलेटेड रहे, इसलिए ये ज़्यादा ज़रूरी है. శ్రీల జీవ గోస్వామి ఈ విషయం చెప్తున్నారు. భక్తులు వాళ్ళు శుభ్రంగా తర్వాత క్రమశిక్షణలో ఉండడం చాలా అవసరం. नहीं तो फिर हम जैसे करते ऐसे हो जाएगा. లేదంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నాం అలా అవ్వచ్చు. जैसे 16 माला करनी है तो कभी भी जप सकते हैं. ఇప్పుడు 16 మాలలు చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. सुबह में जपा, दोपहर में जपा, शाम को जपा, आज नहीं जपा तो कल जपा.
ఉదయం జపించాను, మధ్యాహ్నం, సాయంత్రం. ఈరోజే అసలు జపించలే అంటే రేపు జపిస్తాను. और कल भी पूरा नहीं हुआ तो 2 दिन बाद पूरा हो जाएगा. రేపు కూడా చేయలే అంటే 2-3 రోజుల తర్వాత మళ్ళీ చేస్తాను. हाँ, लेकिन डीटी वर्शिप में ऐसा नहीं चलेगा. కానీ విగ్రహారాధనలో ఇలా కుదరదు. आपको रेगुलेटेड होना पड़ेगा. మీరు క్రమ పద్ధతిలో ఉండాలి. क्लीन भी रहना पड़ेगा. తర్వాత శుభ్రంగా ఉండాలి. तो ये लक्ष्य है. ఇది మన లక్ష్యం. फिर हम ये सोचे कि कलयुग में तो चलेगा थोड़ा नियम छूट छाट करके और हम इसको छोड़ दे, अनक्लीन रहे या तो पंचुअल ना रहे, तो पूरा उसके पीछे जो लक्ष्य था वो ही भूल गए हम. సో మనం ఈ యొక్క కలియుగంలో అన్ని నియమాలు పాటించలేము కదా అని చెప్పి కొన్నిసార్లు మనం శుభ్రంగా లేకపోతే సరైన టైంకి పని చేయకపోతే ఏం కాదు కదా అని అంటే మొత్తం అనే లక్ష్యం అంతా కోల్పోతాం మనం. जैसे स्टोरी बताता हूँ छोटी. ఒక ఉదాహరణకి ఒక కథ చెప్తాను. तो एक साधु थे, गांव में भिक्षा मांगने गए. ఒక సాధు ఆయన ఒక ఊర్లో భిక్షాటనకి వెళ్ళారు. तो एक घर में गए तो उन्होंने भेज दिया आगे जाओ. ఒక ఇంట్లో అడిగితే వాళ్ళు పంపించేశారు ముందుకు వెళ్ళండి అని. दूसरे घर में गए, उन्होंने अच्छे से खिलाया पिलाया और सब कुछ खुश किया, तो उन्होंने एक आशीर्वाद दिया. రెండో ఇంట్లో వెళ్తే వాళ్ళు మంచిగా సత్కరించి మంచిగా తినిపించారు సాధుకి. ఆ విధంగా ఆ సాధు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు. उस स्त्री को बोला कि तुम सुबह में जो भी काम पहला करोगी पूरा दिन वही करती रहोगी. సో ఆ ఇంట్లో ఉన్న స్త్రీకి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. ఉదయం మీరు మొట్టమొదటిసారి ఏదైతే కార్యం చేస్తారో ఆ విధంగా ఆ కార్యమే రోజంతా చేస్తూ ఉంటారు. पूरा दिन खाली. రోజంతా. हाँ, तो वो दूसरे दिन उठी और फिर सबसे पहला कार्य झाड़ू लगाने जा रही थी, तो उसके पति देव ने रोका, मत झाड़ू मत लगाओ, तुमको ये आशीर्वाद मिला, तुम पूरा दिन वही कार्य करोगे. సో రెండో రోజు ఆవిడ ఉదయం లేవగానే ఇల్లు ఊడడానికి వెళ్తుంటే పతి ఆపేసి, లేదు నీకు ఆశీర్వాదం వచ్చింది, ఇప్పుడు నువ్వు ఈ కార్యం స్టార్ట్ చేస్తే రోజంతా ఇదే చేస్తూ ఉంటావని ఆపేశారు. फिर उनका साड़ी का बिजनेस था, तो पति देव ने बोला तुम साड़ियाँ गिनने बैठ जाओ. సో వాళ్ళకు ఇది చీరలు అమ్మే వ్యాపారం ఉండే. సో ఆయన చెప్పారు మీరు చీరలు లెక్క పెట్టడం ప్రారంభించు ఇప్పుడు. तो वो गिनती रही, इतनी सारी साड़ियाँ हो गई कि वो बड़े बिजनेसमैन हो गए. సో ఈ విధంగా చీరలు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే అలా లెక్క పెట్టడంతో చాలా చీరలు అయిపోయినాయి. ఈ విధంగా వాళ్ళు చాలా పెద్ద వ్యాపారస్తులు అయిపోయారు. अभी जो पहले वाले जिन्होंने साधु को भगा दिया था उनको ईर्ष्या आई. సో ఇది చూసి మొదటి ఇంట్లో వాళ్ళు ఎవరైతే సాధుని పంపించేశారో వాళ్ళకు వీళ్ళ పట్ల ద్వేషం పుట్టింది. तो उन्होंने वो साधु को ढूंढ निकाला, उसको लाए, उसकी सेवा किया और उनके पास आशीर्वाद मांगा. తర్వాత వీళ్ళు ఆ ద్వేషం వల్ల ఆ సాధు ఎక్కడున్నారో వెతికి వాళ్ళను పిలిపించి వాళ్ళని సేవ చేశారు. తర్వాత ఆశీర్వాదం కోరుకుంటున్నారు. साधु दयालु होता है. సాధు అంటే ఆయన దయాలు. अभी हमने गुण सुने थे ना, उसका अपमान कर दिया लेकिन उसको बुरा नहीं लगा. సో మనం ఇంతకుముందు సాధు యొక్క లక్షణాలు విన్నాము. సాధుని అవమానించినా ఆయనకు ఏం చెడుగా అనిపించలేదు దాని గురించి. उसको पता था कि इसका हृदय दूषित है. సాధుకు తెలుసు ఆయన హృదయం మంచిది కాదు. लेकिन वो जानता था कि उसका दूषित हृदय है, मैं उसको कुछ दूंगा तो भी वो भोग नहीं कर पाएगा. సో ఆ విధంగా చెడిపోయిన హృదయంతో ఆయనకి ఏమైనా ఆశీర్వాదం ఇచ్చినా కూడా ఆయన భోగించలేడు. तो उस सेम आशीर्वाद उनको भी दिया. సో ఈ విధంగా అదే ఆశీర్వాదం ఆయన కూడా ఇచ్చారు. तो वो दोनों हस्बैंड वाइफ सोचने लगे कि बाजू वाले मूर्ख थे. సో ఆశీర్వాదం పొందిన తర్వాత ఈ భార్య భర్తలు వాళ్ళు రెండో ఇంట్లో వాళ్ళు మూర్ఖులని అనుకుంటున్నారు. उनको पता नहीं चलता कि साड़ियाँ थोड़ी गिननी चाहिए, पैसे गिनने चाहिए. సో వాళ్ళకి తెలియదు వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు చీరలు లెక్క పెడుతున్నారు. చీరలు లెక్క పెట్టడం కూడా డబ్బులు లెక్క పెట్టాలి. तो इनका भी साड़ियों का बिजनेस था. వీళ్ళకు కూడా బట్టల వ్యాపారమే. तो उन्होंने सोचा कि हम पैसे गिनेंगे और इतने सारे पैसे हो जाएंगे तो भरने के लिए थैलियाँ चाहिए. సో వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, మనము డబ్బులు లెక్క పెడతాం, డబ్బులు లెక్క పెడుతూ ఉంటే చాలా ఎక్కువ అయిపోతాయి, అవి నింపడానికి మనకు సంచులు కావాలి. तो जो पुरानी फटी हुई ऐसी साड़ियाँ थी उसकी थैलियाँ बनाने लगे वो रात को ही. సో ఈ విధంగా ఆ చీరల్లో ఏవైతే పాతయి చినిగిపోయిన చీరలు ఉన్నాయో వాటితో వాళ్ళు
సంచులు తయారు చేయడం మొదలుపెట్టారు. तो पूरी रात उन्होंने थैलियाँ बनाई రాత్రి అంతా చాలా చాలా సంచులు తయారు చేశారు. और थैलियाँ बनाने में इतने मशगूल हो गए कि उनको पता नहीं चला कि सुबह हो गई. సో ఈ విధంగా సంచులు తయారు చేయడంలో వాళ్ళు ఇంత నిమగ్నం అయిపోయారంటే ఉదయం అయిపోయింది కూడా వాళ్ళకి తెలియలేదు. तो पूरा दिन दूसरे दिन भी थैलियाँ बनाई. ఈ విధంగా తర్వాత రోజంతా కూడా ఆ సంచులు తయారు చేస్తూనే ఉన్నారు. तो जो अच्छी साड़ियाँ थी उसको भी काट काट के थैलियाँ बना दिया. ఈ విధంగా సంచులు తయారు చేయడంలో పాత చీరలు వాడడం ప్రారంభించారు. కానీ తర్వాత కొత్త చీరలు కూడా వాళ్ళు చింపేసి వాటితో కూడా సంచులు తయారు చేస్తున్నారు. तो ऐसे हमको ध्यान रखना पड़ेगा हम ये कार्य किस लिए कर रहे हैं. అందుకే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఈ కార్యం చేస్తే దేనికోసం చేస్తున్నాం మనం. तो मैं भगवान के लिए भोग तैयार कर रहा हूँ और मेरी इच्छा है मैं भगवान के लिए फर्स्ट क्लास भोग बनाऊँ. ఇప్పుడు నా కోరిక ఉంది భగవంతుడి కోసం మంచి వంట చేయాలి నేను. लेकिन भगवान का भोग का समय चला गया बाद में मैंने भोग बनाया. కానీ భగవంతుడికి భోగం పెట్టాలని సమయం అయిపోయింది. తర్వాత ఇప్పుడు నా వంటకం రెడీ అయింది. तो उसका क्या फायदा. సో దాని ఉపయోగం ఏముంది. तो इस प्रकार से जो भी कार्य हमको करना है हमको समय ध्यान में रखना पड़ेगा. అందుకే ఏదైతే కార్యం చేస్తున్నామో దాని యొక్క సమయం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. जो भक्तों की शादी हो गई उन्होंने शायद ये सुना होगा ఎవరిదైతే వివాహం అయిపోయిందో వాళ్ళు ఇది విషయం విని ఉంటారు. समय वर्ते सावधान. वो हिंदी हमारे उधर पुजारी बोलते हैं जब कन्या को लाना होता है तो बोलते हैं समय वर्ते सावधान मीन्स टाइम मुहूर्त बीता जा रहा है जल्दी लेके आइए. సో వివాహం సమయంలో కన్యాన్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఆ పూజారి చెప్తూ ఉంటాడు సమయ పడితే సావధాన్ అంటే ఈ ముహూర్తం పోతుంది త్వరగా తీసుకురండి అని. इसलिए बोलते हैं क्योंकि उस श्रृंगार में इतना सारा समय लग जाता है. ఎందుకు అలా చెప్తారు ఎందుకంటే ఆ కన్య మేకప్ చేయడంలో అలంకారం చేయడంలో చాలా సమయం పోతుంది. तो ऐसा ना हो कि अलंकार करते ही रह जाए और इधर मुहूर्त चला जाए. సో అక్కడ అలంకారం చేస్తూనే ఉంటారు ఇక్కడ ముహూర్తం వెళ్ళిపోతుంది అట్లా కాదు. అలా చేయకూడదు. नहीं तो फिर नेक्स्ट मुहूर्त के लिए राह देखनी पड़ेगी. ముహూర్తం పోతే మళ్ళీ వచ్చే తర్వాత మంచి ముహూర్తం కోసం వేచి చూడాల్సి వస్తుంది. तो इसी तरह भगवान की सेवा में टाइम पकड़ के चलना पड़ेगा. ఈ విధంగా భగవంతుడి యొక్క సేవలో కూడా మనం సమయానుసారం పనిచేయాలి. 4:30 मंगला आरती मीन्स 4:30 मंगला आरती. మంగళారతి 4:30 అంటే 4:30కే రావాలి. जो भी अलग अलग मंदिर में जैसे हम फार्म में है तो हमारा कुछ दर्शनार्थी और वो सब अलग टाइमिंग रहता है. लेकिन जो भी टाइम हमने फिक्स किया है उतने बजे घंटी बजी जानी चाहिए. వేరే వేరే మందిరాల్లో వేరే వేరే సమయం. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ దర్శనార్థి వేరే టైంలో ఉంటుంది కానీ ఏ టైం అయినా సరే ఆ టైంకి కరెక్ట్ మనం ఉండాలి అక్కడ. तो वो करने से भगवान की सेवा तो अच्छे से होगी हम भी रेगुलेटेड हो जाएंगे. ఆ విధంగా మనం పాటిస్తే భగవంతుడి యొక్క సేవ జరుగుతుంది. అదే విధంగా మనం కూడా నియమితంగా తయారవుతాం. तो प्रयोजन ये है సో దీని యొక్క ప్రయోజనం ఇది हम रेगुलेटेड हो మనం క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో మనం ఉండాలి. लेकिन उसको ऐसा नहीं समझना चाहिए कि भगवान की सेवा के लिए वो जरूरी नहीं है. కానీ భగవంతుడి యొక్క సేవ కోసం ఇది అవసరం లేదని అలా అనుకోకూడదు. नहीं वो बहुत ही जरूरी है. చాలా అవసరం. हम जो सिद्ध आत्माएं होते हैं उनके लेवल में नहीं है. ఎవరైతే సిద్ధాత్మ ఉంటారో వాళ్ళ స్థాయిలో మనం లేము. हम साधना भक्ति में हैं. మనం సాధన చేస్తున్నాం. और इसी तरह क्लीनलीनेस की बात है. ఈ విధంగా పరిశుభ్రంగా ఉండడం అది కూడా ఒక విషయం. तो उसमें बहुत मैं कुछ चीज़ें जो नोटिस किया मैं कुछ चीज़ें बताऊंगा यहाँ ध्यान रखना चाहिए. సో ఇక్కడ ఉంటూ నేను కొన్ని విషయాలు గమనించాను వాటి గురించి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఉండాలని. लेकिन उसके पहले मैं और एक चीज़ बताना चाहता हूँ. కానీ అంతకుముందు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. कि ऐसा नहीं है कि विग्रह होते हैं तभी भगवान आते हैं. విగ్రహాలు ఉన్నప్పుడే భగవంతుడు ఉన్నారని కాదు. ఆ భావం మంచిది కాదు. विग्रह कितने प्रकार के होते हैं. విగ్రహాలు ఎన్ని రకాలు ఉంటాయి. 8 प्रकार के विग्रह होते हैं. 8 రకాలు ఉంటాయి. तो जो छवि की चित्र में के रूप में भगवान की पूजा करते हैं वो भी हमारे साथ विग्रह जैसा व्यवहार करेंगे. చిత్రపటం భగవంతుడి యొక్క చిత్రపటంతో మనం పూజిస్తున్నాము అది కూడా విగ్రహంతో సమానమే. विग्रह जैसा नहीं इवन स्वयं कृष्ण जैसा व्यवहार करेंगे. అంటే విగ్రహ సమానం కాదు స్వయం కృష్ణుడిలాగే మనతో ఆయన ప్రతిస్పందిస్తారు. लेकिन हम कृष्ण के रूप में उनको पूजेंगे तब
ఎప్పుడైతే మనం కృష్ణుడే స్వయంగా ఉన్నారని ఆ భావంతో పూజిస్తే అప్పుడు जैसे वो ब्राह्मण ने मन में खीर भोग लगाया और उसकी उंगली जल गई। ఉదాహరణకు ఆ బ్రాహ్మణుడు ఆయన మనస్సులోనే క్షీరాన్నంని ఆయన నివేదించారు, ఆయన వేలు నిజంగా కాలిపోయింది. सब जानते हैं ना वो कथा। ఆ కథ అందరికి తెలుసు కదా. तो वो हमारे पर है कि हम कितना भाव के साथ वो विग्रह को, मतलब उनको हम किस प्रकार से स्वीकार कर रहे हैं। సో ఈ మన భావం మీద ఆధారపడి ఉంది, ఏ విధంగా మనం ఆ విగ్రహాలని భగవంతుడి యొక్క చిత్రపటాన్ని మనం స్వీకరిస్తున్నాము. जैसे कोई नास्तिक था, वो शिवलिंग के ऊपर चूहा देख के बोल रहा था, ये कैसे भगवान है, इधर चूहा घूम रहा है। ఒక నాస్తికుడు ఆయన శివలింగం మీద ఎలుక ఉంటే చూసి ఆయన చెప్తున్నాడు, విమర్శిస్తున్నారు, ఎటువంటి భగవంతుడైనా ఆయన మీద ఎలుకలు తిరుగుతున్నాయి ఇక్కడ. शायद निर्दयानंद सरस्वती थे। నిర్దయానంద సరస్వతి. तो उनको पता नहीं कि वो उनकी सेवा है कि उधर चूहा ना आए। ఆయనకు తెలియదు అది ఆయన సేవ, అది అక్కడ ఎలుక రాకుండా చూడాలని. तो इस प्रकार से वो मुस्लिम था जिसने बहुत सारे मंदिर तोड़ दिए थे, बहुत सारे विग्रह तोड़ दिए। మహమ్మదీయ రాజు ఆయన ఎన్నో మందిరాలని ఆయన ఖండించేసి మొత్తం నాశనం. तो भगवान उधर, मतलब वो तोड़ रहा है, तो ऐसा नहीं कि भगवान उधर है, भगवान सबका रक्षण करते, भगवान उधर से चलायमान हो जाएंगे। సో ఆయన మందిరాల్ని ఇరగొట్టుతున్నారంటే దాని అర్థం అక్కడ భగవంతుడు లేరని కాదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు, అక్కడ నుంచి భగవంతుడు వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ. और कभी कभी भगवान प्रकट भी होते हैं, కొన్నిసార్లు భగవంతుడు ప్రత్యక్షంగా ప్రకటన అవుతారు. और कभी कभी उनके भक्तों की रक्षा करने के लिए विग्रह में से प्रकट होके आते हैं। కొన్నిసార్లు భక్తులను రక్షించడానికి విగ్రహం నుంచి స్వయంగా ఆయన ప్రత్యక్షం అవుతారు. भगवान की क्या बात करे, देवी देवता भी भक्तों की रक्षा करने के लिए प्रकट हो जाते हैं। భగవంతుడి గురించి చెప్పడం ఏంటి, దేవతలు కూడా వాళ్ళ విగ్రహం నుంచి ప్రత్యక్షంగా వస్తారు భక్తులను రక్షించడానికి. कौन प्रकट हुआ था? ఎవరు ప్రకటమయ్యారు? काली देवी प्रकट हुई थी जड़ भरत की रक्षा करने के लिए। जड़ भरत ने రక్షించడానికి కాళీదేవి ప్రకటమయ్యింది. तो वो हमारे पे है कि हम किस प्रकार से सेवा कर रहे हैं। సో అది మన భావం మీద ఆధారపడింది, ఏ విధంగా మనం సేవ చేస్తున్నాం. हम उनको चित्र समझते हो तो चित्र रहेंगे हमारे के लिए, మనం దాన్ని చిత్రం లాగే చూస్తే అది చిత్రలాగే ఉంటుంది మనకు. और हम विग्रह मानेंगे तो विग्रह रहेंगे, విగ్రహం లాగా అనుకుంటే విగ్రహం లాగే ఉంటుంది. और हम समझेंगे कि कृष्ण है तो हमारे लिए वो कृष्ण रहेंगे। అదే విధంగా మనం స్వయంగా కృష్ణుడు ఉన్నారని భావంతో ఉంటే స్వయంగా కృష్ణుడే ఉంటారు అక్కడ. प्रभुपाद जी श्री श्री राधा लंडनेश्वर के लिए बताए कि ప్రభుపాద్ వారు శ్రీ శ్రీ రాధా లండనేశ్వర గురించి చెప్పారు. वो बोले कि ऐसा मत समझो ये विग्रह है, ఇవి విగ్రహాలే అని మీరు అనుకోకూడదు, ये स्वयं राधा कृष्ण है, స్వయంగా రాధాకృష్ణులు ఇక్కడ ఉన్నారు అని చెప్తారు. लेकिन ये स्टैच्यू हो गए हैं। కానీ ఇప్పుడు स्टैच्यू मीन्स मूर्ति नहीं, लेकिन जैसे हम किसी को स्टैच्यू ऐसे बोल देते हैं ना, स्टैच्यू हो जाते हैं इस प्रकार से। తెలుగులో ఏమంటారు, మూర్తి బొమ్మలాగా తయారైపోయారు. तो पूरा करो कि वो ऐसा नहीं है कि विग्रह है, విగ్రహం కాదు, కానీ ఇప్పుడు ఒక బొమ్మ स्वयं राधा कृष्ण है, రాధాకృష్ణ స్వయంగా ఉన్నారు ఇప్పుడు. लेकिन वो अभी स्टैच्यू, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక బొమ్మలాగా కనిపిస్తున్నారు. लेकिन अगर हम उनको राधा कृष्ण के रूप में सेवा करेंगे तो वो हमारे साथ ऐसा व्यवहार करेंगे. కానీ మనము వాళ్ళని రాధాకృష్ణలే అని ఉన్నారని ఆ భావంతో సేవ చేస్తే వాళ్ళు ఆ విధంగా మనతో ప్రతిస్పందిస్తారు. हम सब वो कथा जानते हैं माधवेंद्र पुरी की। माधवेंद्र पुरी ఒక కథ మనకు అందరికి తెలుసుంది. कितना भगवान ने कितना पहले सपने में आए, पहले दूध लेके आए, फिर सपने में आए, फिर बोला चंदन लेके आओ, फिर चंदन उधर लगाओ, और कितना भगवान ने उनके लिए खीर चोरी करके रखा. సో ఈ కథ మనకు అందరు తెలుసు. ముందు భగవంతుడు పాలు తీసుకొస్తారు, తర్వాత కళలో వస్తారు, ఆ తర్వాత చందనం తీసుకురమ్మంటారు, ఆ తర్వాత చందనం వేరే దగ్గర పెట్టమంటారు, ఆ తర్వాత ఆయన కోసం ఖీర్ కూడా ఆయన దొంగలిస్తారు, ఖీర్ చోర్. तो इसी प्रकार से अगर हमारी भावना ऐसी है, जैसे मैं रसोई बना रहा हूँ तो मेरी भावना है कि इसमें मैं नमक डाल रहा हूँ, ये नमक भगवान को कैसा लगेगा.
సో మన భావం ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను వంట చేస్తున్నప్పుడు ఉప్పు వేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఇంత ఉప్పు వేస్తే భగవంతుడికి ఎలా అనిపిస్తుంది, ఇది ఎలా ఆయనకు నచ్చుతుందా లేదా, ఆ విధంగా ఉండాలి. इसमें मैं आज इतना खट्टा डाल रहा हूँ, इतना खट्टा भगवान को कैसे लगेगा? ఇప్పుడు ఇంత పులుపు వేస్తున్నాను, ఈ పులుపు వేస్తే భగవంతుడికి ఎలా అనిపిస్తుంది ఇది. इसमें इतना गुड़ डाला, भगवान को गुड़ कैसा लगेगा? బెల్లం వేస్తే భగవంతుడికి ఎలా అనిపిస్తుంది. ये कैसे होगा अगर हम भगवान को एक व्यक्ति मानते हैं? సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అలాంటి భావం రావడం? ఎప్పుడైతే మనం భగవంతుడు అక్కడ వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారు ఆ విధంగా భావిస్తే అప్పుడు సాధ్యమవుతుంది. जैसे आप समझिए आप गुरु महाराज के लिए कुकिंग कर रहे हैं, ఉదాహరణకు గురు మహారాజ్ కోసం వంట చేస్తున్నాము, तो फिर कैसे विचार आएगा? అప్పుడు ఎలా ఆలోచిస్తాము? तो ऐसे ही अगर हम समझेंगे कि इधर एक व्यक्ति बैठे हैं जिनके लिए मैं कुकिंग कर रहा हूँ, సో అదే విధంగా ఇక్కడ కృష్ణుడు ఒక వ్యక్తి ఇక్కడ కూర్చో ఉన్నారు, ఆయన కోసం నేను వంట చేస్తున్నాను, అప్పుడు ఆలోచన వస్తుంది. इसी प्रकार से सभी सेवाएं, खाली कृष्ण कुकिंग का ही भोग करते हैं ऐसे नहीं. कोई भक्त उधर को खेत हमारा तैयार करवा रहा है, कृष्ण वो भी देख रहे हैं. సో ఇక్కడ కృష్ణుడు అక్కడ కూర్చొని కేవలము మనం వంట చేసిన దానికి తినడమే కాదు, ఆయన అన్ని సేవలు, ఉదాహరణకు అక్కడ పొలంలో ఉండి మనం సేవ చేస్తున్నాం, అది కూడా కృష్ణుడు చూస్తున్నారు. और कोई माता जी घर सफाई कर रहे हैं ना, कपड़े धो रहे हैं और उधर वो कीर्तन कर रहे हैं, वो कृष्ण सुन रहे हैं. సో అక్కడ ఇంట్లో ఉండి మాతాజీ ఇల్లు శుభ్రం చేస్తూ బట్టలు ఉతుకుతూ కీర్తన చేస్తున్నప్పుడు కృష్ణుడు మందిరంలో ఉండి అది కూడా వింటున్నారు. अगर हम सोचते हैं कि कृष्ण सुनेंगे, तो अगर हम सोचेंगे कि कृष्ण ये देख रहे हैं, तो यदि మనం ఆలోచిస్తున్నాము కృష్ణుడు నేను పాడింది వింటున్నారు, కృష్ణుడు నేను చేస్తున్న చూస్తున్నారు, అప్పుడు కృష్ణుడు అది వింటున్నారు చూస్తున్నారు. एनीवे कृष्ण तो देखने ही वाले हैं, कृष्ण सब कुछ देखते हैं, लेकिन जब हमारा भाव होता है तो फिर कृष्ण भी भाव से देखते हैं. ఏదో విధంగా కృష్ణుడు ప్రతిదీ చూస్తున్నారు, ఆయన వీక్షిస్తున్నారు, కానీ మనం నిజంగా భావంతో కృష్ణుడు నేను పాడింది వింటున్నారు చూస్తున్నారు అని భావంతో చేస్తే అప్పుడు కృష్ణుడు కూడా అదే భావంతో మన దిక్కు చూస్తున్నారు. जैसे जगन्नाथपुरी में एक स्त्री थी जो माला गार्डन में फूल तोड़ के लाती थी भगवान के लिए. ఉదాహరణకు జగన్నాథ్పురిలో ఒక మాతాజీ ఉండే, ఆవిడ భగవంతుడి కోసం పూల తోట నుంచి పూలు తీసుకొచ్చేది ప్రతిరోజు. तो आई थिंक गीत गोविंद वो गा रही थी गार्डन में जब भी फूल तोड़ती थी. तो సో ప్రతిసారి పూలు తెంపేటప్పుడు గీత గోవింద పాడేవారు ఆవిడ. तो जगन्नाथ जी उसका गीत गोविंद सुनने के लिए जाते थे. జగన్నాథ్ ఆవిడ పాడుతున్న గీత గోవింద వినడానికి జగన్నాథ్ స్వయంగా వెళ్ళేవారు. और फिर आगे कथा आती है, एक दिन पीताम्बर रह जाता है और ऐसे वो प्रूव होता है कि यस जगन्नाथ उधर जाते थे. సో తర్వాత కొన్నిసార్లు భగవంతుడి యొక్క వస్త్రాలు అక్కడ ఉండిపోతాయి, భగవంతుడు ఉండరు, ఆ విధంగా ఎన్నో లీలలు జరుగుతాయి, ఆ విధంగా నిరూపించబడుతుంది భగవంతుడు స్వయంగా అక్కడ వెళ్తున్నారు వినడానికని. लेकिन जरूरी नहीं है कि ऐसा सबको दिखे कि भगवान गए थे उधर, और वो जरूरी नहीं है. సో భగవంతుడు అక్కడ వెళ్తున్నారని ప్రతి ఒక్కరికి కనిపించాలి అని అవసరం లేదు. कभी कभी भगवान वो जो भोग लगाया जाता है वो पूरा का पूरा खा जाते हैं. కొన్నిసార్లు ఏమవుతుంది, భగవంతుడికి ఏదైతే మనం ప్లేట్లో భోగం పెడతామో అదంతా భగవంతుడు తినేస్తారు, प्लेट खाली हो जाती है. ప్లేట్ మొత్తం ఖాళీ ఉంటుంది. लेकिन जरूरी नहीं है कि ऐसा हो हर टाइम. కానీ అది ప్రతిసారి జరగాలని అవసరం లేదు. कृष्ण बोले हैं कि मैं ग्रहण करता हूँ. కృష్ణుడు చెప్పారు నేను అది స్వీకరిస్తాను. तो हमको इसमें विश्वास रख के उसको भोग लगाना है. कृष्ण अंगानि यस्य सकलेंद्रिय वृत्ति मंती. సో మనం కృష్ణుడు చెప్తున్నారు నేను స్వీకరిస్తాను, అది విశ్వాసం పెట్టి మనం భోగం పెట్టాలి. కృష్ణుడి యొక్క అంగాని అయితే సకలేంద్రియ వృత్తి మంతి, उनकी सभी इंद्रियां दूसरी सभी इंद्रियों का काम कर सकती है, इसलिए वो आंख से भी खा सकते हैं. ఆయన యొక్క ప్రతి ఇంద్రియం కూడా ఇతర అన్ని ఇంద్రియాల యొక్క పని కూడా చేయగలుగుతాయి. ఆ విధంగా కృష్ణుడు చూడడంతో కూడా తినగలుగుతారు. खाली देख के खाली भोग ग्रहण कर लेंगे, కేవలం చూడడంతో ఆయన తినేస్తున్నారు. और हम कहीं पर कुछ भी सेवा कर रहे हैं, हम कुछ सोच रहे हैं, कृष्ण उसको अनुभव कर लेंगे. సో మనం ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా సేవ చేస్తున్నామో ఏదైతే ఆ విధంగా ఆలోచిస్తున్నామో కృష్ణుడు అది కూడా స్వీకరిస్తున్నారు. तो इसी प्रकार से वो हम पर हमारे पर डिपेंडेंट है कि हम कृष्ण को किस प्रकार से स्वीकार कर रहे हैं. సో అది మన యొక్క భావం మీద ఆధారపడింది, కృష్ణుడిని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం. तो जैसे कुछ छोटी छोटी बातें बताता हूँ मैं, वो शायद आपको धीरे धीरे सेवा करने से ध्यान में आएगी, लेकिन अभी मैं वो ऐसे इसमें बहुत सारे पत्र है लेकिन अभी नहीं पढ़ रहे क्योंकि मैं तैयारी नहीं, लेकिन मेरा अनुभव से कुछ बताता हूँ मैं कि देखिए ये ध्यान रखिए आप.
సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న విషయాలు నేను చెప్తాను. ఇక్కడ ప్రభుపాద్ వారి ఎన్నో ఉత్తరాలు ఉన్నాయి, అవి ఇప్పుడు నేను తయారు చేయలే కాబట్టి చదువుతలేను. నా అనుభవం ప్రకారం నేను చెప్తాను. हालांकि चित्र और 3 डायमेंशनल विग्रह उसमें कोई अंतर नहीं है, భగవంతుని యొక్క చిత్రపటానికి భగవంతుని యొక్క విగ్రహానికి ఎటువంటి తేడా లేదు. लेकिन विग्रह हो फिर तो आपको बहुत स्ट्रिक्ट होना पड़ेगा. కానీ విగ్రహం వచ్చినప్పుడు మనము చాలా గంభీరంగా కఠినంగా మనం తయారవ్వాలి. अभी आप विग्रह की सेवा करने से जो फायदा होता है, अभी उस लेवल से सेवा करके वो फायदा ग्रहण कर सकते हैं आप. విగ్రహాలకి సేవ చేయడంతో మనకి ఏదైతే లాభం వస్తుందో అదే లాభాన్ని మనం ఇక్కడ చిత్రపటాలకి అదే విధంగా సేవ చేసి మనం పొందవచ్చు. और अभी जैसे बच्चे या तो जो ब्राह्मण दीक्षित नहीं है वो पूजा करने से कोई समस्या नहीं है. ఇప్పుడు ప్రస్తుతము చిత్రపటానికి చిన్న పిల్లలు ఎవరైతే బ్రాహ్మణ దీక్ష పొంది లేరో వాళ్ళు సేవ చేసినా ఏం నష్టం ఏం లేదు. तो इस तरह से ये एक ज़्यादा अच्छा फायदा है సో ఈ విధంగా ఇప్పుడు ఈ సమయంలో అది ఎక్కువ లాభం మనకు ఉంది. कि कम नियम पालन करके भी हम ज़्यादा लाभ ग्रहण कर सकते हैं. తక్కువ నియమాలు పాటిస్తూ కూడా ఎక్కువ లాభం పొందొచ్చు. जब विग्रह आएंगे तो आपको बहुत ही सावधान रहना पड़ेगा. తర్వాత విగ్రహాలు వచ్చినప్పుడు ఇంకా చాలా సావధానంగా ఉండాలి. थोड़ा भी केयरलेस रहे अपराध लगेगा. కొంచెం నిర్లక్ష్యం వహిస్తే అప్పుడు అపరాధం అయిపోతుంది. तो इसलिए मैं कुछ छोटी छोटी बातें बताता हूँ, उससे आप फिर दूसरा भी सीख सकेंगे. సో కొన్ని విషయాలు చెప్తాను, దాంతో మీరు చాలా నేర్చుకోవచ్చు. जैसे एक सबसे बड़ी बात है कि एक होता है भोग, एक होता है प्रसाद. సో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి భోగము, రెండోది ప్రసాదం. वो कभी मिक्स नहीं होना चाहिए. రెండు ఎప్పుడు కలవకూడదు. तो जैसे हम सबको पता होता है लेकिन बहुत वो मिक्स हो जाता है. మనకి ఈ విషయం తెలుసు కానీ చాలాసార్లు అది రెండు కలిసిపోతాయి. या तो हम भोग को स्पर्श करने के बाद प्रसाद को स्पर्श करने के बाद भोग को स्पर्श कर लेते हैं. ఎలాగంటే కొన్నిసార్లు మనం ప్రసాదం ముట్టుకున్న తర్వాత భోగంను కూడా ముట్టుకుంటాము. या तो फिर जहाँ प्रसाद की बाल्टी थी हमने प्रसाद की बाल्टी हटा दिया और फिर किसी ने आगे उधर भोग की चीज रख लिया. లేదంటే ఒక బకెట్లో ప్రసాదం ఉంది, ఆ బకెట్ తీసి వేరే దగ్గర పెట్టాము, అదే ప్లేస్లో ఇంకో భక్తుడు వచ్చి భోగం పెట్టేశారు. ध्यान से सुनो क्योंकि आप भी ये गलती कर सकते हैं. జాగ్రత్తగా వినండి, మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారు. तो जैसे एक दिन प्रभुपाद ड्रेसिंग होने के बाद वो पानी का ग्लास था और अभी ग्लास था, ग्लास हटाया, नया ग्लास भर के उधर ही रख दिया. అంటే ఉదాహరణకు ఒకరోజు ప్రభుపాద్ వారి యొక్క డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఆ గ్లాస్లో నీళ్ళు ఉండేది, ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ అదే ప్లేస్లో వేరే గ్లాస్ పెట్టేశారు. तो वो क्योंकि हमने एक ग्लास हटाया तो बाद में उधर सफाई होनी चाहिए और बाद में दूसरा ग्लास आना चाहिए. సో ఆ గ్లాస్ తీసిన తర్వాత ముందు ఆ ప్లేస్ క్లీన్ చేయాలి, తర్వాత వేరే గ్లాస్ అక్కడ పెట్టాలి. ऐसे वो जो लैंप इत्यादि रखते हैं ऑफर करके, तो उधर भी सावधानी रखनी चाहिए कि उधर से ही जो ऑफर करने वाले फूल है या मालाएं है कभी गलती से उसके ऊपर ना रख दे हम. అదేవిధంగా భగవంతుడికి నివేదించిన తర్వాత ల్యాంప్ కానీ అవన్నీ ఏదైతే మనం టేబుల్ మీద పెడుతున్నామో తర్వాత భగవంతుడికి నివేదించాల్సినవి పూలు కూడా ఉన్నాయి, అక్కడ పెట్టకూడదు ఆ టేబుల్ మీద. उधर अगर लैंप इत्यादि है तो हम गलती नहीं करेंगे. అక్కడ ల్యాంప్ ఆఫర్ చేసిన తర్వాత ల్యాంప్ ఉంటే ఆ తప్పు జరగదు, అక్కడ పూలు పెట్టాము. लेकिन कभी कभी क्या होता है 7 बजे मतलब 6:30 बजे यहाँ पर, तो 6:30 बजे से पहले उधर जो लैंप फूल इत्यादि है वो जो जिसको बर्तन धोने के लिए देना है उसने निकाल के उधर दे दिए, फूल निकाल दिए, लेकिन उधर कपड़ा नहीं लगाया. ఇక్కడ దర్శనార్థి సాయంత్రం 6:30 ముందు అక్కడ అవన్నీ ఏవైతే ఉన్నాయో ల్యాంపులు అవన్నీ కూడా తీసి ఎవరైతే ఈ పాత్రలని కడగాలో వాళ్ళకి ఇచ్చేశారు, కానీ ఆ టేబుల్ తుడవలేదు. तो दूसरे को पता नहीं है कि इधर सफाई हुई नहीं हुई. उसने जैसे माताओं ने माला बनाई, माताओं ने उधर रख दिया प्रभुपाद को ऑफर करने के लिए, या तो फूल यहाँ से फूल देने हैं माला बनाने के लिए तो फूल उधर रख दिए, तो ऐसी गलती हो सकती है. కానీ వేరే భక్తుడికి తెలియదు అక్కడ నుంచి అవి తీసిన తర్వాత క్లీన్ చేయాలి అని. కాబట్టి ఎవరైతే పూలు మాతాజీకి ఇవ్వాలో దండ చేయడానికి, లేకపోతే దండ చేసిన తర్వాత మాతాజీ ఇక్కడ దండలు ఇస్తారో అవి అక్కడ పెట్టేస్తారు. సో అది ప్రసాదం అయిపోతుంది. तो ऐसा अच्छा है अगर
दो अलग अलग ही टेबल हो तो अच्छा है, नहीं तो फिर जो भी भोग सबको ये पता हो और अगर वो हटाए तो तुरंत साफ करे, ऐसा कर सकते हैं। సో దీనికోసం రెండు వేరే వేరే టేబుల్ ఉంటే మంచిది, లేకపోతే ఎవరైతే అది ల్యాంప్స్ అవన్నీ తీసేస్తున్నారో వెంటనే అది తుడిస్తే బాగుంటుంది. आज सुबह क्या हुआ, ఈరోజు ఉదయం ఏం జరిగింది? तुलसी पूजा का टेबल लगाया, తులసి పూజ కోసం తులసి టేబుల్ పెట్టారు. दूसरा टेबल लगाया, एक में लैंप रखा, సో ఇంకో టేబుల్ మీద ల్యాంప్ పెట్టారు. फिर दो आचमन पात्र आए, రెండు ఆచమన్ కప్స్ వచ్చాయి. आचमन कप भी रख दिए ऐसे ही, ఆచమన్ కప్ కూడా పెట్టేశారు అట్లా. फिर प्लेट आई తర్వాత ప్లేట్ వచ్చింది. और उसको पता है कि प्लेट पानी डाले बिना नहीं रखनी है, సో ఆయనకు తెలుసు అక్కడ టేబుల్ మీద నీళ్ళు వేయకుండా ప్లేట్ పెట్టకూడదు. इसलिए उसने प्लेट पहले बड़े टेबल पे रखी అందుకే ఆయన ప్లేట్ ఫస్ట్ పెద్ద టేబుల్ మీద పెట్టాడు. और फिर छोटे टेबल पे पानी डाला, फिर प्लेट छोटे टेबल पे रखी। సో దానికోసం ప్లేట్ పెద్ద టేబుల్ మీద పెట్టి చిన్న టేబుల్ మీద నీళ్ళు పోశారు. ఆ తర్వాత ప్లేట్ చిన్న టేబుల్ మీద పెట్టారు. लेकिन बड़े टेबल में कहाँ पानी डाला था, बड़े टेबल कहाँ साफ था। కానీ ముందు పెద్ద టేబుల్ మీద ఎక్కడ నీళ్ళు పోశారు, అది కూడా క్లీన్ లేదు కదా. तो इसीलिए टेबल लगा के पहले उसको पोछा लगना चाहिए। वो आचमन पात्र जिससे पानी डाल रहे हो, आचमन पात्र भी तो साफ जगह में नहीं रखा। సో అందుకే టేబుల్ పెడతారు, ముందు టేబుల్ని క్లీన్ చేయాలి. ఆచమన్ కప్ కూడా పెడుతున్నారు, ఆచమన్ కప్ కూడా క్లీన్ ప్లేస్లో లేదు. तो ऐसे छोटी छोटी बहुत सारी आप लोगों को ये मैं खाली इंगित कर रहा हूँ, इससे आपको आइडिया आएगा और आप भी ऐसे देखना शुरू कर पाएंगे। సో ఇక్కడ కొన్ని ఉదాహరణతో నేను మీకు చెప్తున్నాను. దీంతో మీరు ఇంకా వేరే విషయాలు కూడా మీరు చేస్తుంటారా మీకు అర్థమవుతాయి. जैसे अंदर पैराफर्नीलिया रूम में मतलब डीटीज के बाजू में जहाँ चंदन घिसते हैं वो जगह है, उधर पर सुबह के समय में खास प्रभुपाद ड्रेसिंग के बाद में और उसी समय में हम देखेंगे तो सब भोग और प्रसादम सब साथ में पड़ा रहता है। సో ఉదయం ఎక్కడైతే ఆరతి ప్లేట్ చందనం అక్కడ ఉంటుందో ఆ షెల్ఫ్ దగ్గర గురు పూజ ముందు ప్రసాదం భోగము రెండూ ఒకే దగ్గరే ఉంటాయి. अभी एक दिन मुझे पता नहीं, लेकिन एक टोकरी में फूल पड़े थे, नीचे नीचे रखे हुए थे। ఒకరోజు నాకు తెలీదు, ఒక బుట్టలో అక్కడ పూలు పెట్టి ఉన్నాయి కింద. एक वक्त आए उन्होंने उठा के ऊपर रख दिए, ऐसा सोच के कि शायद अच्छे फूल है ऑफर करने के लिए काम आएगा। సో ఒక భక్తుడు వచ్చారు, అక్కడ చూసి పూలు మంచిగా ఉన్నాయి, నివేదించడానికి మంచిగా ఉంటుందని తీసుకొని పైన పెట్టేశారు బుట్ట. मेरे ध्यान में था, मैं सोचा मैं पूछूंगा, किसी को तो पूछूंगा कि ऑफर तो नहीं है। కానీ నేను అదే ఆలోచనలో ఉన్నాను, ఎవరినో అడగాలి ఇది ఆఫర్ అయిన పూలా లేదా అని. थोड़ी देर बाद दूसरा बच्चा आया, उसने वो टोकरी उठाई और डस्टबिन में डाल दिया। ఆ తర్వాత ఇంకో అబ్బాయి వచ్చాడు, ఆ బుట్ట తీసుకొని పూలంతా డస్ట్బిన్లో వేసాడు. तो मैं उसको पूछा ये ऑफर तो नहीं थे कि क्या था, क्यों आपने उसमें क्यों डाल दिया। అప్పుడు ఆయనకు అడిగాను నేను, ఎందుకు ఇది పడేసావు, అది ఆఫర్ అయిపోయినాయా లేదా అని. तो बोला कल के थे, అవి నిన్నటి పూలు. मतलब वो शायद ऑफर्ड थे, అంటే నిన్నటి అంటే ఆఫర్ చేసినాయి. तो वो प्रभु जी को पता नहीं, इसलिए उन्होंने ऊपर रख दिए थे। अभी वो लड़का ने उसको फेंका नहीं होता तो वो ही सब ऑफर कर देते। సో ఆ ప్రభుజీకి తెలీదు అది ఆఫర్ అయినాయి అని, అందుకే పైన పెట్టేశారు. ఒకవేళ ఆ అబ్బాయి వచ్చి ఆ డస్ట్బిన్లో పడేయకపోతే అవే పూలు అందరు ఆఫర్ చేసేవారు. तो इस प्रकार से ध्यान रखना चाहिए, अगर हम रेगुलरली वहाँ पर सेवा नहीं कर रहे हैं और हम कभी कभी जा रहे हैं तो हमको पूछ के, कोई भी कार्य है तो हमको पूछ के करना चाहिए, जो रेगुलर सेवा करने वाले हैं उनको। అందుకే కొన్ని ప్రదేశాల్లో మనం రెగ్యులర్ అక్కడ సేవ చేస్తలేము, అక్కడ వెళ్తున్నామంటే అక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని అడగాలి దాని గురించి. कोई भी अगर हम रेगुलर सेवा नहीं करते, हमको पता नहीं है, तो कोई भी चीज़ प्रसादम है तो पूछ के रखना चाहिए, प्रसादम है कहाँ रखना है, ये भोग है कहाँ रखना है, और ख़ास भोग की चीज़ों को स्पर्श करने से पहले हाथ धो लेना चाहिए। సో అక్కడ రెగ్యులర్గా ప్లేస్కి వెళ్తలేము, వెళ్ళిన తర్వాత అక్కడ అడగాలి, ఇప్పుడు ఇది ప్రసాదం ఎక్కడ పెట్టాలి, ఈ భోగం ఎక్కడ పెట్టాలి, తర్వాత భోగం ముట్టుకునే ముందు చేతులు కడుక్కోవాలి, అలవాటు చేసుకోవాలి. अभी बच्चे लोग ध्यान से सुनिए, పిల్లలు జాగ్రత్తగా వినండి. तो बाल्टी होती है, अगर बाल्टी खाली करनी है तो कैसे करते हैं। ఇప్పుడు బకెట్ ప్రసాదం ఉంది, దాన్ని వేరే బకెట్లో పోస్తున్నారంటే ఎలా పోస్తారు. ऐसे पकड़ी ऊपर से और ऐसे पकड़ी नीचे से, ఒక చేయితో పైన పట్టుకున్నారు, ఒక చేయితో కింద పట్టుకున్నారు. और फिर क्या करना चाहिए, తర్వాత ఏం చేయాలి, ये हाथ धोना चाहिए। ఏదైతే చేయి కింద పట్టుకున్నారో ఆ చేయి కడగాలి. हम क्या करें, बस हो गया, हमको पता ही नहीं, फिर इससे ऊपर पकड़ के हम सर्विस शुरू कर दिया, सब कुछ शुरू कर दिया। కానీ అది మనకు తెలీదు, ఏదైతే చేయి కింద పెట్టారో దాంతోనే మళ్ళీ పైన పట్టుకొని దాంతోనే పట్టిస్తున్నాము. आप समझते नहीं ना, नीचे पकड़ा ना हमने, కింద పట్టుకున్నాం కదా, बाल्टी तो नीचे रहती है, वो तो धूल सब हमारे हाथ में है।
సో కింద పట్టుకున్నాం కాబట్టి కింద దుమ్ము ధూళి అంతా మన చేతిలో వచ్చేసింది. खास जो कुकिंग करते हैं उनको, ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళకి జాగ్రత్త. फिर वही हाथ चमचे को लगाएंगे, वही हाथ आटा को लगाएंगे, वही हाथ राइस को लगाएंगे. ఆ చెయ్యి కింద పెట్టిన చెయ్యి అదే చెయ్యితో గరిటె తిప్పుతారు, అదే చెయ్యితో మీరు అన్నం ముట్టుకుంటారు. प्रसादम तो दिव्य है, इसलिए अगर बच्चे गलती किया तो कोई समस्या नहीं है. भक्तों की चरण धूलि हमको ग्रहण होगी और प्रसादम दिव्य है, इसलिए कोई समस्या नहीं. लेकिन भगवान के लिए अगर ऐसी गलती किया तो बड़ा अपराध है. సో ప్రసాదం దివ్యమైంది. అప్పుడప్పుడు పిల్లలు ఇలా తప్పు చేస్తే మనకు భక్తుల యొక్క శరణులు దొరుకుతుంది, మంచిదే. కానీ భగవంతుడికి జాగ్రత్తగా ఉండాలి, అది అపరాధం అవుతుంది. ऐसा नहीं सोचना बच्चे, हाँ आपको भी अपराध लग सकता है भक्तों का. సో మీ పిల్లలు అయినప్పటికీ మీకు అపరాధం అవ్వదని కాదు, మీకు కూడా అపరాధం అవుతుంది. तो हम कोई भी चीज़ नीचे रखे हैं तो उसको ऊपर रखने से पहले या तो उसको नीचे हाथ लगाने से पहले वो हम कॉन्शियस होने चाहिए कि ये क्या, मैंने इसको कहाँ रखा था, कहाँ रखा, अभी कहाँ कहाँ स्पर्श किया, वो सब कुछ याद रखना चाहिए. సో ఏదైతే వస్తువు కింద పెట్టేసిందో దాన్ని తీసుకొని పైన పెట్టడం, లేకపోతే దాని కింద ముట్టుకుంటున్నామంటే ఆలోచించాలి. ఇంతకుముందు నేను ఎక్కడ ముట్టుకున్నాను, తర్వాత ఎక్కడ పెట్టబోతున్నాను, జాగ్రత్తగా ఉండాలి. जैसे मैं अभी सुबह सुबह में तो अंदर नहीं गया, लेकिन यहाँ पर हाँ, आपकी किचन में ऐसी व्यवस्था है कि प्रसादम की चीज़ जिसमें प्रसादम है वो भी अंदर ले जाते हैं, तो और अधिक सावधान रहना पड़ेगा. సో ఇక్కడ మన కిచెన్లో ఉన్న వ్యవస్థ ఎలాంటిదంటే ఏదైతే ప్రసాదం ఉంటుందో ఆ బకెట్ కూడా మనం లోపలే తీసుకెళ్తాము. जैसे कर्ड राइस बनाने के लिए सुबह में राइस अंदर ले जाते हैं ना, ఉదాహరణకు ఉదయం పెరుగన్నం చేయడానికి మనం అన్నం లోపల తీసుకెళ్తాము. तो अभी वो बाल्टी हमने जहाँ रखी उधर फिर साफ होना चाहिए. సో ఆ ప్రసాదంతో ఉన్న రైస్ బకెట్ అది ఎక్కడైతే పెడుతున్నామో ఆ ప్లేస్ తర్వాత శుభ్రం అయిపోవాలి. नहीं तो फिर वो भोग लगाए, फिर से वो भोग की बाल्टी उधर रख देंगे. ఎందుకంటే అది తీసిన తర్వాత మళ్ళీ భోగంతో ఉన్న బకెట్ అక్కడ పెట్టేస్తాం. आप चैतन्य चरितामृत में बारंबार पढ़ेंगे. చైతన్య చరితామృతంలో ఈ విషయం మళ్ళీ మళ్ళీ చదువుతాం మనం. जब एक बार चैतन्य महाप्रभु सची माता ने भोग लगाया था तो उधर आके सब ग्रहण कर लिया था, स्वयं आके, मतलब मैं जैसे बताया, कभी कभी भगवान सब कुछ खा लेते, कभी हर दिन खाते हैं, लेकिन कभी कभी तो वो इंग्रेडिएंट्स भी कहाँ उधर नहीं रहते. ఒకసారి సచీమాత నైవేద్యం చేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి అంతా తినేస్తారు. ఇది నేను ఇంతకుముందు చెప్పాను, భగవంతుడు కొన్నిసార్లు వచ్చి స్వయంగా మొత్తం తినేస్తారు. तो सची माता को लगा कि मैं शायद सपना देख रही थी. అప్పుడు సచీమాత అనిపించింది నేను కళ చూస్తున్నాయేమో అని. मैंने भोग लगाया ही नहीं है. నేను భోగమే పెట్టలేదు. तो उन्होंने सब वो बर्तन हटाए और उधर फिर से सफाई किया और फिर से भोग लगाया, फिर से कुकिंग करके फिर से भोग लगाया. సో నేను భోగమే పెట్టలేదు, నేను కళ చూస్తున్నాయేమో అనుకొని మళ్ళీ అక్కడ ఉన్న ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి మళ్ళీ వంట చేసి మళ్ళీ భోగం పెట్టారు. फिर वो ब्राह्मण था जो भोग लगाता था और महाप्रभु खा जाते थे. సో ఇంకో బ్రాహ్మణుడు కథ, ఆయన ఎప్పుడైతే భోగం పెడతారో మహాప్రభు వచ్చి ఆయన తినేస్తారు. वो भी हर कुकिंग के पहले पूरी लिपाई करता था. అది అయిపోయిన తర్వాత మహాప్రభు తిన్న తర్వాత మళ్ళీ వంట చేయాలంటే ముందు మొత్తం శుభ్రం చేస్తారు ఆయన. तो इसलिए अगर प्रसादम हम अंदर ले जा रहे हैं तो बहुत सावधान रहना पड़ेगा. ఈ విధంగా మనం ప్రసాదం కిచెన్ లోపల తీసుకెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. वो प्रसादम में डालने के लिए हम नमक लाए, नमक थोड़ा डाला, फिर हिलाया, फिर लग रहा है थोड़ा और डाले, फिर थोड़ा डाल दिया. ఆ పెరుగన్నంలో ఉప్పు వేయడానికి మనము ఆ ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చాము, ఒకసారి వేసాము, మళ్ళీ కలిపేసాము, మళ్ళీ తక్కువ అవుతుందేమో అని మళ్ళీ ముట్టుకొని మళ్ళీ వేస్తాం. और फिर वो नमक दूसरा भोग बजाने के लिए भी उपयोग करेंगे. తర్వాత ఆ ప్యాకెట్లో ఉన్న ఉప్పు తీసుకొని మళ్ళీ వేరే దాంట్లో ఒకటి చేస్తాం. तो ये सब चीज़ों से अपराध होते हैं. సో దీంతో అపరాధం అవుతుంది. भगवान भावग्राही है, భగవంతుడు భావగ్రాహి. लेकिन हमारा भाव दिखना भी चाहिए. फिर అయితే ఆ విధంగా మన భావం కూడా కనిపించాలి. ऐसा नहीं हम कुछ भी करें भगवान भावग्राही है. మనం నేను ఏమైనా చేస్తాను కానీ భగవంతుడు భావగ్రాహి చెప్పడానికి లేదు. इंटरनेशनल सोसाइटी फॉर कृष्णा कॉन्शियसनेस, ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. तो एक शब्द है कॉन्शियसनेस. సో ఇందులో ఒక పదం చైతన్యం. हमारी चेतना को कृष्ण भावना भावित करना है. సో మన చైతన్యాన్ని కృష్ణ చైతన్యం లాగా మనం మార్చుకోవాలి. और ऐसे ही कुछ दूसरा शब्द है कॉन्शियसनेस जैसा ही. ఇలాంటి ఇంకో పదం కూడా ఉంది చైతన్యం లాంటిది. मे भी आप जानते हैं प्रभु, Conscience. కాన్షియన్స్. कॉन्शियंस. तो एक दूसरा शब्द है जी जागरूक. కాన్షియన్స్ అంటే జాగ్రత్తగా ఉండడం. हम मतलब हम क्या कर रहे हैं, क्या बोल रहे हैं, कहाँ देख रहे हैं, उसमें हम जागरूक है.
నేనేం మాట్లాడుతున్నాను, ఏం చూస్తున్నాను, ఏం చేస్తున్నాను, దాంతో ఆ విధంగా జాగ్రత్తగా ఉంటాను. हम हाथ कहाँ लगा रहे हैं? నా చెయ్యి ఎక్కడ పెడుతున్నాను, हम हाथ यहाँ लगाया, फिर भगवान के लिए कुकिंग कर रहे हैं, उसको चमचा हिलाया, నేను ముక్కు మీద చేయి పెట్టాను, తర్వాత మళ్ళీ గరిటె తిప్పుతున్నాను, వంట तो చేస్తున్నాను. हाथ तुरंत धोना चाहिए. చెయ్యి వెంటనే కడుక్కోవాలి. ऊंचा स्तर में देखने जाएंगे तो आप आपके शरीर को या कपड़े को हाथ लगाने के बाद हाथ धोना चाहिए. ఉన్నతమైన స్థాయి పరంగా చూస్తే మన శరీరంలో ఉన్న ఏ అవయవం కూడా ముట్టుకున్నా శరీరం చేయి కడుక్కోవాలి. इसलिए वो अब देखेंगे तो जो कुक हो गए वो सब ऐसे ही ये बांध के रखेंगे ताकि वो उड़ ना करे और उनको बार बार स्पर्श ना करना पड़े. అందుకే ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు తల కట్టుకుంటారో, తర్వాత వాళ్ళ డ్రెస్ అంతా కూడా మంచి కట్టుకుంటారు. ఎందుకంటే గాలి వల్ల మళ్ళీ మన చాదర్ ఎగరకూడదు, మళ్ళీ అది ముట్టుకోవాలి, మళ్ళీ చేయి కడుక్కోవాలి అవసరం లేకుండా. ये तो बड़ी बड़ी मतलब ये ऐसी बातें हुई कि हमको जो ध्यान रखनी है, ऐसे और भी हो सकती है, मैं खाली इंडिकेशन दिया. సో ఈ విధంగా ఎన్నో విషయాలు ఉంటాయి, కొన్ని మాత్రమే చెప్పాను. और भी दो चीज़ें हैं जो बहुत ध्यान रखनी चाहिए. తర్వాత ఇంకా రెండు విషయాలు ఉన్నాయి, అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. एक है पत्थर और एक है बाल. ఒకటి రాయి, ఇంకోటి మన ఎంట్రికలు. उसमें एक समय पत्थर चला जाएगा तो उतना बड़ा अपराध नहीं है, लेकिन बाल गया तो वो मतलब वो अनऑफरेबल क्या हमारे लोगों के लिए भी ग्रहण करने के योग्य नहीं रहता. ఇప్పుడు వంట చేసేటప్పుడు అందులో రాయి పడిపోయిందంటే అంత అపరాధం ఏం కాదు, కానీ ఎంట్రిక పడిపోయిందంటే దాన్ని నివేదన కూడా చేయలేం. तो इसलिए सावधान रहना चाहिए कि हमारा बाल कभी उसमें ना जाए. అందుకే అందులో వంట చేసేటప్పుడు మన ఎంట్రికలు పడకూడదని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. मैं देखा कई किचनों में पुरुष भक्त भी वो विग पहनते हैं. కొన్ని వంటశాలలో చూసాము పురుషులు కూడా తల కప్పుకుంటారు అన్నమాట, విగ్ వేసుకుంటారు. और मुख पर कपड़ा बांधना वो तो बहुत सामान्य है, తర్వాత మాస్క్ కూడా వేసుకుంటారు, నోరు కట్టుకుంటారు, అది కూడా సామాన్య విషయం. क्योंकि वो बहुत कॉमन है कि हम बोलेंगे तो हमारा थूक उड़ेगा. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు మాట్లాడుతుంటే మన యొక్క ఉమ్ము పడుతుంది, అది కూడా చాలా సామాన్య విషయం. शायद नृहरि प्रभु ने देखा होगा विदेश में सब जगह में मुंह और विग, मास्क और विग कंपलसरी होता है. నృహరి ప్రభు చూసుంటారు విదేశంలో వంట చేసేటప్పుడు తల తర్వాత ఫేస్ కప్పుకో ఉంటారు. तो ये हम रोक सकते हैं, इससे इस अपराधों से बच सकते हैं. సో ఈ విధంగా ఈ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మనం అపరాధం లేకుండా చేయొచ్చు సేవ. अनाज हमारी जितनी क्षमता है उतनी क्षमता तक हमको उसको सफाई करना चाहिए. తర్వాత బియ్యం కానీ ఏవైనా ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ మనం ఎంత వీలైతే అంత అవి శుభ్రంగా పెట్టుకోవాలి. उसमें पत्थर होते और साथ साथ में कीड़े भी होते हैं. అందులో కొన్నిసార్లు రాళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు పురుగులు కూడా ఉంటాయి. तो हमको कल जो कुकिंग करना है वो आज प्रकाश में उसको देख के रख सकते हैं. సో రేపు ఏదైతే వండబోతున్నామో అవి ఈరోజు వెలుగులో మనం బాగా చూసుకొని శుభ్రం చేసుకోవచ్చు. अगर कोई पाउडर डालने वाले हैं, कई बार ऐसा पकड़ा जाता है कि हमारी मसालादानी है, मसालादानी में सौंफ है, जीरा, शायद राई में तो इतने कीड़े नहीं होते, लेकिन सौंफ में और उसमें जल्दी कीड़े पकड़ लेते हैं. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక డబ్బాలో మసాలాలు పెట్టుకుంటాము, అందులో ఆవాలు, సోంఫ్ ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆవాలలో పురుగులు ఉండవు, కానీ సోంఫ్లో అటువంటి దాంట్లో పురుగులు కొన్నిసార్లు కనిపిస్తాయి. तो अगर वो डब्बे बड़े बड़े हैं तो हम उसमें से डालते जा रहे उसमें, क्योंकि ऊपर से तो कीड़े दिखेंगे नहीं, कीड़ा ऊपर आके घूमने वाला नहीं है. సో ఆ డబ్బాల నుంచి ప్రతిరోజు మనం వాడుతూ ఉన్నాము, వేస్తూ ఉన్నాము, అవి పెద్దగా ఉన్నాయి, మన పురుగులు కనిపించవు, ఎందుకంటే పురుగులు పైన రావు కదా, లోపల ఉంటాయి. लेकिन आप ऐसे निकाल के देखेंगे तो हाँ अंदर घूम रहे दिखाई देगा. కానీ ఆ డబ్బా తీసి మనం మొత్తం బయట వేసి చూస్తే అప్పుడు పురుగులు కనిపిస్తాయి, లోపల ఉన్నాయి. इसलिए ऐसा नहीं करो कि वो खाली नहीं हो तब तक उसको देखे नहीं. అందుకే ఆ డబ్బా ఖాళీ అయ్యే వరకు దాన్ని చూడకుండా ఉండడం, అది అలా ఉండకూడదు. कम से कम सप्ताह में एक बार मसालादानी में जितने डब्बे हैं उसको ऐसे कम से कम ऊपर नीचे करके एक नज़र डाल दे कि अंदर कुछ गिरा तो नहीं. అందుకే వారంలో ఒక్కసారైనా కనీసం మసాలాలన్నీ కూడా చూసుకోవాలి, అందులో ఏమైనా పడిందా లేకపోతే పురుగులు వచ్చినాయా అని చూసుకోవాలి. जनरली जब पानी गिरता है ना तो कीड़े पड़ना शुरू हो जाता है. ఎందుకంటే ఒక్కసారైనా ఒక నీళ్ళ చుక్క కూడా పడితే పురుగులు వచ్చేస్తాయి అందులో. और बहुत सामान्य है कि हम कुकिंग करते समय गीले हाथ से
इधर हाथ लगा दिया, राइस में हाथ लगा दिया, मूंग दाल में हाथ लगा दिया, तो जहाँ अगर थोड़ा भी पानी आ गया तो उधर फिर कीड़े लगना शुरू हो जाता है. సో వంట చేసేటప్పుడు ఇది సహజమే. మనం తడి చేతులతో బియ్యం ముట్టుకుంటాము, లేకపోతే మసాలాలు ముట్టుకుంటాము. ఎక్కడైతే కొంచెం తడుస్తుందో, నీళ్ళు పడుతుందో, చుక్క పడినా కూడా పురుగులు వచ్చేస్తాయి. इसलिए रेगुलर लॉट है उसको अलग रखना चाहिए और मास लॉट है उसको अलग रखना चाहिए. అందుకే ప్రతిరోజు వాడేది సెపరేట్ ఉంచుకోవాలి, ఎక్కువ క్వాంటిటీ అంతా పక్క పెట్టుకోవాలి ముట్టకుండా. प्रतिरोज वाला नहीं तो कम से कम प्रति सप्ताह वाला. ప్రతిరోజు కాకుండా కనీసం వారంకి ఒక్కసారైనా వాడేదంతా సెపరేట్ పెట్టుకోవాలి. तो इस प्रकार से हम बहुत प्रकार से जो अपराध होने वाले हैं उससे बच सकते हैं. ఈ విధంగా జాగ్రత్తగా ఉంటూ ఎన్నో అపరాధాల నుంచి మనం తప్పించుకోవచ్చు. एक टमाटर जो मार्केट से हम टमाटर लाते हैं, पता नहीं मुझे यहाँ किस स्थिति में आता है, लेकिन हम लोगों का अनुभव बता रहा हूँ. ఈ టమాటాలు మనం తెచ్చుకుంటాము, ఇక్కడ ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, కానీ నా యొక్క అనుభవం అక్కడిది చెప్తాను. टमाटर को काटने से अंदर ध्यान से देखेंगे तो वाइट सफ़ेद रंग के ऐसे इंसेक्ट होते हैं. టమాటాలు కట్ చేస్తే లోపల తెల్ల రంగులో పురుగులు ఉంటాయి. हर एक टमाटर में नहीं, लेकिन जब टमाटर की क्वालिटी अच्छी नहीं होती बहुत बार ये पाया जाता है. అన్ని టమాటాలు కనిపించవు, కానీ కొన్నిసార్లు టమాటాలు మంచి లేకపోతే లోపల పురుగులు కనిపిస్తాయి. ऑलमोस्ट एवरी लॉट में 4-5 टमाटर तो मिलेंगे आपको ऐसे. ఎక్కువ శాతం తెచ్చిన టమాటాల్లో కనీసం 4-5 టమాటాలు అట్లా ఉంటాయి. तो एक समय ऐसा था कि फेस्टिवल में अगर टमाटर ग्रेवी चाहिए तो अक्खा टमाटर बॉईल कर देते हैं. కొన్నిసార్లు ఏమవుతుందంటే టమాటా చట్నీ చేసేటప్పుడు మొత్తం అన్ని టమాటాలన్నీ తీసుకొని మనం ఉడకబెట్టేస్తాం, और फिर उसको उसमें ग्राइंड कर देते हैं. తర్వాత దాన్ని రూపేస్తాం మనం చట్నీ కోసం. तो फिर हम समझ सकते क्या होता होगा. తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అక్కడ. इसलिए हम लोग अभी उसको काट के बॉईल करते हैं. అందుకే అక్కడ మేము పురుగులు వస్తున్నాయని దాన్ని కట్ చేసి మేము బాయిల్ చేస్తాం. और कई वक्त तो और ज़्यादा सावधानी रखते हैं. काटते समय में भी बहुत केयरफुली पहले 2 पीस करके रखते हैं, फिर क्योंकि काट के रखते हैं ना तो वो कीड़े ऊपर आ जाते हैं, तो फिर दिखते हैं दूसरे पीस छोटे पीस करने से पहले. ఇంకా కొందరు భక్తులు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ముందు కట్ చేసి పక్క పెట్టేస్తారు. కట్ చేసిన తర్వాత కొంతసేపు తర్వాత ఆ పురుగులు బయట వస్తాయి, అప్పుడు కనిపిస్తాయి. అందుకే एक समय में हम भिंडी को इतनी लंबी लंबी काट के फ्राई करते थे. కొంతకాలం కింద మేము బెండకాయ పెద్ద పెద్ద పీస్ కట్ చేసి ఫ్రై చేసేవాళ్ళం. और बहुत अच्छी लगती है. అది అలా తినడానికి చాలా బాగుంటుంది. लेकिन फिर अनुभव होने से हमने देखा कि अगर हम इतना पीस भी करते हैं तो इधर से भी अच्छी है, इधर से भी अच्छी है, लेकिन बीच में कीड़ा है. తర్వాత అనుభవంతో మేము చూసాము, ఇంత చిన్న పీస్ కట్ చేసినా కూడా ఈ మూలలో ఆ మూలలో మంచిగా ఉంది, కానీ లోపల మధ్యలో పురుగు ఉంది. तो इसलिए फिर हम भिंडी की सब्जी ऐसे छोटी छोटी काट के ही बनाते थे. అందుకే అప్పటి నుంచి బెండకాయని మేము చిన్న చిన్న పీస్లో కట్ చేసి ఫ్రై చేయడం ప్రారంభించాము. या तो फिर ऐसे उसको उभा ऐसे ऐसे हाँ ऐसे चीरते. తర్వాత ఆ పురుగులని మధ్యలో కట్ చేసి మేము ఫ్రై చేస్తున్నాం. तो ऐसे सब्जी में अलग अलग सब्जी में ध्यान देना चाहिए. स्पेशली ये 2 जो मेरे ध्यान में थे मैंने बताए. ఈ విధంగా వేరే వేరే కూరగాయల్లో అలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ऐसे जैसे कड़ी पत्ता लेके आते हैं पेड़ के ऊपर से, కరివేపాకు తీసుకొస్తాము చెట్టు నుంచి. तो आप ध्यान से देखेंगे तो उसमें कभी कभी जाले लगे हुए होते हैं. సో కొన్నిసార్లు చూస్తే ఆ చెట్టు మీద బూజు ఉంటుంది. तो जब ज़्यादा बल्क में डालना है तो ऐसे लाए, पानी में डाला और डाल दिया. సో కొన్నిసార్లు ఎక్కువ క్వాంటిటీ మనం వాడాలనుకుంటే తీసుకొచ్చి డైరెక్ట్ నీళ్ళలో వేసి మనం వేసేస్తున్నాం. कभी कभी उसमें आप देखेंगे ना तो वो जो मक्षिकाएँ सब बैठती है वो काला काला उधर पास करती है, वो भी उसमें लगा रहता है. సో మనం జాగ్రత్తగా చూస్తే కొన్నిసార్లు ఏమైతే కరివేపాకు మీద ఈగలు, తర్వాత సాలెపురుగు యొక్క మలం అంతా కూడా అలానే ఉంటుంది నల్ల నల్లగా. तो ये छोटी छोटी बात है, लेकिन क्या आपको क्या लग रहा है ऐसा ऑफर कर सकते हैं हम? సో ఇది చెప్పుకోవడానికి చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ మనం ఆలోచించవచ్చు అది నైవేద్యం చేయడానికి మంచి విషయమా. तो सावधानी रखनी पड़ेगी हमको. అందుకే జాగ్రత్తగా ఉండాలి. आपको कुछ याद आ रहा है तो बताइए, तो तब तक मुझे और कुछ याद आएगा तो मैं बताऊंगा. हाँ, एक कोट प्रभुपाद का है. प्रभुपाद जी बताए, डोंट ऑफर गार्बेज फ्लावर टू कृष्णा.
ప్రభుపా చెప్తున్నారు గార్బేజ్ ఫ్లవర్, सड़े हुए फूल। చెడిపోయిన పూలు భగవంతుడికి నివేదించకూడదని చెప్తున్నారు. अगर आप ऐसा करोगे तो कृष्ण विरोध नहीं करने वाले, అలా చేసిన కృష్ణుడు ఏం తిరిగి చెప్పరు, लेकिन आपकी कृष्ण भक्ति नष्ट हो जाएगी। కానీ మీ కృష్ణ భక్తి నశించిపోతుంది. तो अगर हमने कुछ पकाया और वो जल गया है या तो कच्चा है और अगर हम भोग लगा देंगे तो कृष्ण बोलने वाले नहीं है। ఆ విధంగా మనం వంట చేసినప్పుడు కాలిపోతే లేకపోతే మాడిపోతే లేదంటే అది పచ్చిగా వండిపోతే అలా నివేదించాము, కృష్ణుడు ఏం చెప్పరు. लेकिन उसका फल इस प्रकार से आएगा कि हम थोड़े समय बाद हमारे विषय में कोई भक्त पूछेगा, वो भक्त नहीं दिख रहे। కానీ అది దాని ఫలితంగా ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఒక భక్తుడు వచ్చి అడుగుతారు, ఆ భక్తుడు కనిపిస్తలేదు ఇక్కడ ఎక్కడ పోయాడని అడుగుతారు. और ऐसा नहीं है कि खाली उधर ही, అంటే అక్కడే కాదు, और ऐसा नहीं कि वही भक्त के लिए। అదే భక్తుడి గురించి కాదు, जहाँ मंदिर है और वहाँ सेवा हो रही है, तो मैं पहले भी बताया था कि ऐसा नहीं है कि वो व्यक्ति सेवा कर रहा है। సో ఎక్కడైతే మందిరం ఉందో అక్కడ అందరు భక్తులు సేవ చేస్తున్నారు, ఒకే ప్రత్యేకమైన భక్తుడి గురించి కాదు. ఇక్కడ कोई व्यक्ति अगर आरती कर रहा है तो ऐसा नहीं है कि वो व्यक्ति खाली आरती कर रहा है। ఒక భక్తుడు ఆయన భగవంతుడి యొక్క ఆరతి చేస్తున్నారు, ఆయన ఒక్కడే అక్కడ ఆరతి చేస్తున్నాడని అర్థం కాదు. नहीं तो ये जो पंचम अंग है कि श्री मूर्तय क्या है, श्रद्धेय శ్రీమూర్తి శ్రద్ధయా సేవన. हाँ, तो वो खाली ब्राह्मण ही कर पाएंगे फिर। ఒకవేళ అలా ఉంటే అప్పుడు ఇది పంచమాంగము శ్రీమూర్తి శ్రద్ధయా సేవన, అది బ్రాహ్మణులు మాత్రమే చేయగలరు. మరి फिर माता क्या करेगी? అప్పుడు మాతాజీ ఏం చేస్తారు? तो माता माला बना रही है, वो वही है। సో ఇక్కడ మాతాజీలు అందరూ పూలదండలు తయారు చేస్తున్నారు, అది కూడా విగ్రహార్థనే కదా. वो सब्जी कट कर रहे हैं, उसका भी भाग है, वही उसका भाग है। కూరగాయలకు వస్తున్నారు, అది కూడా విగ్రహార్థన కిందనే వస్తుంది. और जो मंदिर मार्जन कर रहे हैं, सफाई कर रहे हैं, वो भी उसका भाग है। ఎవరైతే మందిరాన్ని శుభ్రం చేస్తున్నారో వాళ్ళు కూడా విగ్రహార్థన చేస్తున్నట్టే. और भक्तों की क्या बात करें, एक गांव वाले हमको सेवा पूजा में जो मदद कर रहे हैं, वो भी उसका भाग है। ఇప్పుడు ఇక్కడ ఉంటున్న భక్తుల గురించి కాకుండా బయట ఊరు వాళ్ళు కూడా దీనికోసం మనకు సహాయం చేస్తున్నారు, వాళ్ళు కూడా విగ్రహార్థన చేస్తున్నారు. और जो कीर्तन होता है, जो कथा होती है, वो भी उसका भाग है। ఇప్పుడు ఏదైతే కీర్తన అవుతుందో తర్వాత ప్రవచనం అవుతుందో అదంతా కూడా విగ్రహార్థన యొక్క భాగమే. तो जब भी सेवा में कुछ अच्छा होता है तो ऐसा नहीं कि खाली वही व्यक्ति को लाभ होगा। సో ఆ విధంగా ఒక సేవలో మంచి జరుగుతున్నప్పుడు ఏదైతే వ్యక్తి చేస్తున్నారో ఆ వ్యక్తికే లాభం అవుతుందో అని అర్థం కాదు. उधर आसपास में जो भी रह रहे हैं सबको लाभ होगा। అక్కడ చుట్టూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ లాభం అవుతుంది. खास करके जब आरती होती है और आरती के समय में उधर जो प्रेजेंट है, जो आरती के दर्शन कर रहे हैं, सबको लाभ होगा। ముఖ్యంగా ఎప్పుడైతే ఆరతి అవుతుందో ఆ ఆరతి సమయంలో ఎవరైతే అక్కడ ప్రత్యక్షంగా ఉంటూ చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. और कीर्तन हो रहा है तो कीर्तन जो भी सुनेगा सबको लाभ होगा, लेकिन वो कीर्तन में उधर जो प्रेजेंट है उसको ज़्यादा लाभ होगा। కీర్తన జరుగుతున్నప్పుడు కూడా దూరం నుంచి కీర్తన వింటున్న వాళ్ళకు కూడా లాభం అవుతుంది, తర్వాత కీర్తనంలో అక్కడ ఉంటూ పాల్గొంటున్న వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. तो जब अच्छा कुछ होगा तो हम सबको, यहाँ कुछ भी अच्छा होगा भगवान की सेवा में तो हम सबको लाभ होने वाला है। ఈ విధంగా భగవంతుడి యొక్క సేవలో ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి యొక్క ఫలితం ఆ లాభం అందరికీ వస్తుంది. ये गांव वालों को भी लाभ होगा, ఇక్కడ ఉంటున్న చుట్టూ ఊర్ల వాళ్ళకు కూడా ఆ లాభం వస్తుంది. लेकिन जो भी अपराध होगा वो भी सबको भुगतना पड़ेगा। అదే విధంగా ఏదైతే అపరాధం అయిందో ఆ అపరాధం కూడా అందరూ అనుభవిస్తారు. ऐसा नहीं कि पुजारी अपराध कर रहा है खाली पुजारी भुगतेगा। అలా కాదు, పూజారి ఒక్కరే అపరాధం చేస్తే ఆయన ఒక్కడే అనుభవిస్తాడని కాదు. ऐसा नहीं कि पुजारी, ये सोसाइटी में हम रह रहे हैं, यहाँ कोई भी भक्त कुछ गलत काम करेगा, ऐसा नहीं कि खाली वो भुगतेगा। ఇక్కడి సమాజంలో మనం ఉంటున్నాము, ఇక్కడ ఎవరైనా ఒక భక్తుడు ఏదైనా తప్పు పని చేస్తే దాని యొక్క ఫలితం ఆయన ఒక్కడే అనుభవిస్తాడని కాదు. कोई कथा याद आ रही है आपको? ఏదైనా కథ గుర్తొస్తుందా దీని मैं గురించి? क्लू देता हूँ रामायण से। రామాయణం ఒక కథ నేను చెప్తాను, ఒక దీనికి సంబంధించిన ఒక కథ. नो 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 శూద్ర तो एक व्यक्ति का पुत्र मर गया ఒక వ్యక్తి యొక్క పుత్రుడు ఆయన और उसने कंप्लेन किया ఆయన వచ్చి రాముడి దగ్గర ఫిర్యాదు చేస్తున్నారు कि आप जिम्मेदार हो इसके लिए। దీనికి राम जी को बोला आप जिम्मेदार हो। దీనికి బాధ్యత మీరే వహిస్తున్నారు ఆయన చావు కోసం. और फिर क्या हुआ था? తర్వాత ఏం జరిగింది?
हाँ, तो भगवान ने जाके ढूंढा और देखा तो एक शूद्र था जो उल्टा लटक के तपस्या कर रहा था। సో భగవంతుడు అప్పుడు వెళ్ళి వెతుకుతే అప్పుడు ఒక శూద్రుడు కనిపించారు. ఆయన తల కిందలుండి తపస్సు ఆచరిస్తున్నాడు. अभी देखिए, तपस्या करना तो कितना अच्छा कार्य है, సో ఇక్కడ తపస్సు చేస్తున్నాడు అంటే చాలా మంచి కార్యమే కదా. लेकिन वो शूद्र होके कर रहा था, కానీ అక్కడ తపస్య శూద్రుడు చేస్తున్నాడు. तो उसका धर्म नहीं है वो కానీ తపస్య చేయడం శూద్రుడి యొక్క ధర్మం కాదు उस समय के लिए। ఆ సమయం అనుసారం. कलयुग में ऐसा नहीं है। కలియుగంలో అలా కాదు. कलयुग में कलो सद शूद्र संभव। కలియుగంలో అందరు శూద్రులే. तो उस समय के लिए वो नियम था कि शूद्र को तपस्या नहीं करनी चाहिए, సో ఆ సమయం అనుసారం శూద్రులు తపస్య చేయకూడదు. और उसने तपस्या किया इसलिए उनका पुत्र मर गया। पिता के पहले पुत्र मर गया, वो बड़ी बात थी। पिता के पहले पुत्र मर गया, इतनी बड़ी बात थी कि भगवान रामचंद्र पर ब्लेम आ गया कि आपके कारण ये हुआ। ఆ కాలంలో శూద్రులు తపస్య ఆచరించకూడదు. అలా ఆయన ఆచరించడం వల్ల ఒక తండ్రి ముందు ఆయన కొడుకు చచ్చిపోయాడు. అది చాలా పెద్ద విషయం. ఆ యొక్క ఎంత పెద్ద అంటే రాముడికి ఆయన వచ్చి రాముడికి ఫిర్యాదు చేస్తున్నారు, రాముడికి బ్లేమ్ చేస్తున్నారు, మీ వల్ల ఇది జరిగిందని చెప్తున్నారు. तो भगवान रामचंद्र ने वो व्यक्ति को पूछा कि क्या नाम है तुम्हारा, అప్పుడు భగవంతుడు రామచంద్రుడు ఆయనకు అడుగుతున్నారు, మీ పేరేంటి? और फिर जाति पूछी। తర్వాత మీరు ఏ కులం చెందినవారు అని అడుగుతున్నారు. जैसे ही उसने जाति बोली, तुरंत भगवान ने तलवार से उसका सिर काट दिया। సో ఎప్పుడైతే ఆయన కులం గురించి చెప్పాడో వెంటనే ఖడ్గం తీసుకొని ఆయన తల కట్ చేసేశారు. क्योंकि धर्म के विरुद्ध आचरण है वो पाप का कारण है। ధర్మ मतलब उसका फल पाप, वो पाप आचरण है और उसका फल सबको भुगतना पड़ता है। సో ధర్మానికి విరుద్ధంగా ఆయన పనిచేస్తున్నాడు, దాని యొక్క పాప ఫలితము అందరు అనుభవించాల్సి వస్తుంది. तो सबका अपना अपना धर्म है। సో అందరి యొక్క ధర్మం ఉంటుంది. जो ब्रह्मचारी है उसका एक धर्म है, गृहस्थ, वानप्रस्थ, सन्यासी, सबका अपना अपना धर्म है। సో బ్రహ్మచారికి ఒక ధర్మం ఉంటుంది, గృహస్థ ఒక ధర్మం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ఒక ధర్మం ఉంటుంది. और ऐसे ही ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र, उनका भी अपना अपना धर्म है। అదే విధంగా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఆ వాళ్ళ యొక్క కూడా వాళ్ళ ధర్మాలు ఉంటాయి. जैसे ब्राह्मण दान पर ही जीवित रहेगा, ఉదాహరణకు బ్రాహ్మణుడు కేవలం దానం మీద ఆధారపడి ఉండాలి. और क्षत्रिय कभी दान नहीं लेगा, ఇంకా క్షత్రియుడు ఎప్పుడు ఆయన దానం స్వీకరించాడు. तो वो कभी अपने धर्म से विपरीत नहीं होंगे। సో ఈ విధంగా వాళ్ళ ధర్మాన్ని నుంచి ఎప్పుడు విరుద్ధంగా వాళ్ళు పనిచేయరు. तो इस प्रकार से हमको देखना चाहिए कि कहीं मैं धर्म से विरुद्ध तो आचरण नहीं कर रहा। అదే విధంగా మనం చూడాలి, మనం ఎక్కడైనా మన ధర్మానుసారం మనం పని చేస్తున్నామా లేదా అని. और अगर हमारे से कुछ गलती हो रही है तो कम से कम, जैसे पहले गाँव में पंच हुआ करता था, సో ఎక్కడైనా మనతో ఏదైనా తప్పు జరుగుతుంటే, ఉదాహరణకు పూర్వము ఒక ఊర్లో సర్పంచ్ అనే ఉండేవారు. सरपंच नहीं, పంచాయతీ ఉండేది. तो कुछ भी किसी से गलती होती है तो पंचायत को जाके रिवील कर देता है। సో ఎవరైనా ఊర్లో ఏమైనా తప్పు చేస్తే వెంటనే పంచాయతీలో వెళ్ళి ఆయన తప్పు గురించి ఆయన ఒప్పుకుంటాడు. तो फिर वो पापाचरण नहीं रहता, అప్పుడు అది పాపకార్యం అనబడదు. वो उनके पास से प्रायश्चित मांग लेता है। నేను ఈ పాపం చేశానని ఆయన ప్రాయశ్చిత్తం కోరుతారు అక్కడ. मुझसे ऐसा कार्य हो गया, मैं क्या करूं? సో నా చేత ఈ తప్పు పని జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతారు. तो वो प्रायश्चित ग्रहण, भक्ति में प्रायश्चित नहीं है, लेकिन कम से कम पश्चाताप होना चाहिए, दुख होना चाहिए कि मुझसे गलती हुई। భక్తిలో ప్రాయశ్చితం అనేది లేదు, కానీ పశ్చాత్తాపం అనేది ఉండాలి. ఇప్పుడు నా వల్ల ఈ తప్పు జరిగిందని బాధపడాలి. अगर पश्चाताप नहीं करेंगे तो धीरे धीरे हम शुद्ध भक्ति के मार्ग से विचलित हो जाएंगे। మన పశ్చాత్తాపం చేయలేదంటే మెల్లమెల్లగా శుద్ధ భక్తి నుంచి దూరం వెళ్ళిపోతాం. और प्रायश्चित नहीं है, लेकिन कम से कम दंड तो होना चाहिए थोड़ा। ప్రాయశ్చిత్తం ఉండదు, కనీసం మనం శిక్ష పొందాల్సిందే. तो ऐसा नहीं है कि खाली मंदिर में ही अपराध होगा, మందిరంలోనే అపరాధం అవుతుందని కాదు ఇక్కడ. और खाली मंदिर में जो होता है वही डिटी वर्शिप नहीं है। మందిరంలోనే ఏదో చేస్తున్నాం అదే విగ్రహారాధన, దాని అర్థం కాదు. तो खेत तैयार करना वो भी डिटी वर्शिप का भाग है, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అది కూడా విగ్రహారాధన యొక్క భాగమే. क्योंकि ये सोसाइटी में जो भी हो रहा है वो सब कृष्ण के लिए हो रहा है। ఎందుకంటే ఈ సముదాయంలో ఏదైతే మనం చేస్తున్నాం అంతా కృష్ణుడి కోసమే చేస్తున్నాం. ये दैव वर्णाश्रम है, ఇది దైవ వర్ణాశ్రమం. इधर सेंटर में कृष्ण है, ఇక్కడ కృష్ణుడే కేంద్రంగా ఉన్నారు. तो उधर अनाज उगेगा या जो भी है, या तो घर बन रहे हैं, मंदिर बन रहा है, कोई मार्केट में गया है,
तो वो भी जो भी कार्य है, इनविटेशन बांटने गया या इनविटेशन लेने गया, मंदिर साफ सफाई करा रहा है, वो कुछ भी कार्य हो ऐसा लग सके। अभी वो छोटा बच्चा जीडीपी कल खरीद उधर इकट्ठा करने जाए, वो भी उस एक प्रकार की डायरेक्टली भगवान की सेवा है। ఇక్కడ ఏదైతే చేస్తున్నా అదంతా ప్రత్యక్షంగా భగవంతుడు సేవ చేయడమే. ఉదాహరణకు అక్కడ వ్యవసాయం చేయడం, లేకపోతే ఇల్లు నిర్మాణం చేస్తున్నాం, లేకపోతే బయటికి వెళ్ళి మనం మార్కెట్కి వెళ్ళాము, లేకపోతే ఇన్విటేషన్స్ ఇస్తున్నాము, అక్కడ జీడిపికల కోసం వెళ్తున్నాం, అంతా కూడా కృష్ణుడికి సేవనే. अभी हमको ये बच्चे जो यहाँ पर हैं, एक वो लकड़ी कलेक्ट करने जाते हैं, मैं गया था तो वो श्लोक है उधर कि समित पाणी श्रोतियम, वो जो ब्रह्मचारी है उनका कर्तव्य है कि वो लकड़ी लेके आए। సో ఇక్కడ పిల్లలు కర్రల కోసం, పోయి కర్రల కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఒకసారి నేను కూడా వెళ్ళాను. దానికోసం కూడా శాస్త్రంలో శ్లోకం ఉంది, సమిత్ పాని శ్రోత్రియం, బ్రహ్మచారి వాళ్ళు కర్రలు తీసుకురావాలి. तो इस प्रकार से यहाँ जो भी कार्य हो रहा है वो सब दिव्य स्तर पर है, ఆ విధంగా ఇక్కడ ఏదైతే కార్యం జరుగుతుందో అంతా దివ్య స్థాయి మీద. और उसमें हम निग्लिजेंस बरतेंगे तो उसका फल भुगतेंगे, సో అందులో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే దాని యొక్క ఫలితం కూడా అనుభవిస్తాం. और अच्छे से करेंगे तो उसका फल भुगतेंगे। మంచిగా చేస్తే దాని యొక్క ఫలితం కూడా అనుభవిస్తాం. अगर हम कोई भी कार्य करते समय गा रहे हैं, सुन रहे हैं, तो जैसे वो स्त्री के लिए भगवान जगन्नाथ उधर गए, ऐसे हमारी प्रार्थना भी भगवान सुनेंगे। ఇప్పుడు మనం సేవ చేస్తున్నప్పుడు మనం కీర్తన చేస్తున్నాము, వింటున్నాము. ఎలాగైతే ఆ యొక్క ఆ మాతాజీ కోసం జగన్నాథ్ స్వయంగా వచ్చి వింటున్నారు, అదే విధంగా మనం కూడా పాడితే కృష్ణుడు స్వయంగా వచ్చి వింటారు. हमारे मन में ये चल रहा होगा कि राधा माधव सुन रहे हैं तो सुनेंगे। ఒకవేళ మన మనస్సులో మనం ఆలోచిస్తే నేను పాడింది రాధామాధవ్ వింటున్నారంటే అప్పుడు నిజంగానే వింటారు. हाँ, तो वो हम पर हमारी श्रद्धा, हमारा विश्वास पर है। అది మన విశ్వాసం మీద ఆధారపడింది. एक भक्त की चैतन्य महाप्रभु दास की एक कथा प्रसंग बताता हूँ। చైతన్య ప్రభు ఆయన చెప్పిన కథ ఒకసారి చెప్తాను. యా जो भक्त हैं, तो कुछ समय पहले जब गुजरात में कच्छ में भूकंप आया था तब की बात है। కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్లో భూకంపం వచ్చింది, అప్పుడుది ఈ కథ. तब उनका भगवान के प्रति इतना प्रेम था कि वो भूकंप आया, सब भक्त बाहर भागे थे। సో ఆయన భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉందంటే ఎప్పుడైతే భూకంపం వచ్చిందో అందరు భక్తులు బయటకు పరిగెత్తారు. और वो अंदर गए ऑल्टर में सीधे कि कुछ हो जाए तो मैं विग्रह को लेके भागूंगा। సో భక్తులందరూ బయటకు పరిగెత్తారు, కానీ ఆయన మందిరంలో ఆల్టర్ లోపల వెళ్ళారు, ఏమైనా జరిగితే విగ్రహాలు తీసుకొని నేను పరిగెత్తుతా అని. तो ऐसे कि ये भगवान स्वयं है, उनको ऐसे कैसे रख सकते हैं? ఆయన ఆ యొక్క ఆలోచన ఇలా ఉంది, ఇక్కడ భగవంతుడు స్వయంగా ఇక్కడ ఉన్నారు, ఎలా ఇక్కడ వదిలేస్తాను వీళ్ళని అని అనుకుంటున్నారు. और ऐसे तो डाकोर में जो बोडाना जी है और साक्षी गोपाल और कितनी सारी कथाएं हैं कि भगवान वो साक्षी गोपाल की कथा में क्या होता है? ఇప్పుడు డాకర్లో కూడా శ్రీనాథ్ జీ, తర్వాత సాక్షి గోపాల్ యొక్క కథ. సాక్షి గోపాల్ యొక్క కథలో ఏం జరుగుతుంది? कितना 3 बजे ऑलरेडी ओवर। हाँ, तो वो जब साक्षी गोपाल में वो लड़का भगवान से रिक्वेस्ट करता है कि आप मेरे साथ चलिए साक्षी के लिए। సో సాక్షి గోపాల్ యొక్క కథలో సాక్షి గోపాల్తో ఆ భక్తుడు ఆయన అర్థిస్తున్నారు, మీరు నాతో రావాల్సిందే సాక్ష్యం చూపించడానికి. तो भगवान बोलते हैं कि आपने कभी देखा है कि कोई विग्रह चलता है क्या? అప్పుడు భగవంతుడు చెప్తున్నారు, మీరు ఎక్కడైనా చూసారా విగ్రహం నడుస్తున్నట్టు? तो वो पुजारी वो जो लड़का था क्या जवाब दिया? అప్పుడు ఆ భక్తుడు ఏం చెప్తున్నారు సమాధానంలో? नहीं नहीं नहीं, భగవంతుడు మాట్లాడగలితే నడుస్తారు కూడా. हाँ, अगर आप बोल सकते हैं तो चल भी सकते हैं। ఆయన అలానే చెప్తారు, మీరు మాట్లాడుతున్నారంటే మీరు నడుస్తారు కూడా. तो भगवान सब कुछ कर सकते हैं, लेकिन हमारे पे है कि कितना हम उनके साथ कैसे व्यवहार करते हैं। సో భగవంతుడు అన్ని చేయగలరు, కానీ మన యొక్క భావం మీద ఆధారపడింది. మనం ఎలా ఆయనతో ప్రవర్తిస్తే ఆ విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు. हरे कृष्णा। హరే